உங்கள் மத்தியில் தேவன் వழிనడத்தி కొండందుకు దేవుని తుదికిరేన్. మీ మధ్యకి దేవుడు నన్ను నడిపించినందుకు నేను దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. தேவன் இந்த ஸ்தலத்திலும் దేవుడి స్థలములోను தமக்கென்று ஒரு ஜனக்கூட்டத்தை இந்த கிராமத்தில் தெரிந்து ரட்சித்து திருச்சபையை கட்டி வருகிறதற்காக தேவனை துதிக்கிறேன். తనకంటూ కొంతమంది జనములను ఏర్పరచుకుని వారిని రక్షించి ఈ ఆలయమును కట్టించి ఇక్కడ ఉంచినందుకు దేవుడిని స్తుతించుకుంటున్నాను. வேதத்தில் இப்படி வாசிக்கிறோம். దేవుని వాక్యంలో ఈ విధంగా మనం చదువుతున్నాం. யோவான் எழுதின முதலாவது நிருபம் మొదటి యోహాను పత్రిక 5வது వచనத்தில் வாசிக்கிறோம். 1 John chapter 1 verse 5. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం మనం చదువుతున్నాం. தேவன் ஒளியாய் இருக்கிறார். దేవుడు వెలుగై ఉన్నాడు. ఓకే, இந்த வசனத்துக்கு நாம் பிறகு வருவோம். తర్వాత ఈ వచనం దగ్గరకు వద్దాం మనం. தேவன் ஒளியாய் இருக்கிறார். దేవుడు వెలుగై ఉన్నాడు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து யோவான் எழுதின சுவிசேஷம் 8வது அதிகாரத்தில் இப்படி வாசிக்கிறோம். యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో ఈ విధంగా మనం చూస్తున్నాం. జాన్ చాప్టర్ 8 యోహాను సువార్త 8వ అధ్యాయం verse 12 வாசிக்கிறோம். 8:12 ఈ విధంగా మనం చదువుతాం. இயேசு சொல்றார், இயேசு ஜனங்களை நோக்கி நான் உலகத்திற்கு ஒளியாய் இருக்கிறேன். మరలా యేసు నేను లోకమునకు వెలుగును, என்னை பின்பற்றுகிறவன் இருளிலே நடவாமல் జీవ ஒளியை அடைந்திருப்பான் என்றார். నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఓకే, பிதாவாகிய தேவன் ஒளியாய் இருக்கிறார். తండ్రి అయిన దేవుడు వెలుగుగా ఉన్నారు. குமாரனாகிய இயேசு கிறிஸ்து பூமியில் இருந்த நாட்களில் அவர் ஒளியாய் இருந்தார். కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూలోకములో ఉన్న కాలంలో ఆయన కూడా వెలుగుగా ఉన్నారు. இப்ப நம்மை குறித்து என்ன சொல்கிறது? ఇప్పుడు మనల్ని గురించి ఏమని రాయబడి ఉంది? మత్తయి எழுதின சுவிசேஷம் 5வது அதிகாரம். మత్తయి సువార్త 5వ అధ్యాయం వైపు తిప్పుదాం. மலை பிரசங்கத்தில் ஜீசஸ் சொன்ன வார்த்தை, కొండ మీద ప్రసంగములో యేసు ప్రభు చెప్పిన మాట இங்க வாசிக்கிறோம். 14வது వచనத்தில் 5:14 வாசிப்போம், చదువుదాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదే పెట్టుదురు. 16వ వచనం. 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ஓகே, அப்ப இந்த 14வது வசனத்தில் நீங்கள் உலகத்துக்கு வெளிச்சமாய் இருக்கிறீர்கள் அப்படிங்கிற இடத்துல உலகம்ங்கிற வார்த்தைக்கு பதிலா తాళచెరువు அப்படின்னு పోటు படிப்போம் அந்த వచనத்தை. ఈ 14వ వచనంలో మీరు లోకమునికి వెలుగై ఉన్నారు అన్న దానికి బదులుగా లోకము అనే ఆ ప్లేస్ లో మీరు తాళ చెరువు అని పెట్టుకుని చదవండి. అది మీరు తాళ చెరువుకు వెలుగై ఉన్నారు. நீங்கள் తాళచెరువు இந்த கிராமத்திற்கு கர்த்தர் உங்களை வெளிச்சமாக வைத்திருக்கிறார். ఈ తాళ చెరువు అనే గ్రామానికి దేవుడు మిమ్మల్ని వెలుగుగా ఉంచారు. இந்த தாளச்செருவனுடைய பூமிக்கு, இங்க உள்ள பூமிக்கு, இந்த மண்ணுக்கு தேவன் உங்களை உப்பாய் வைத்திருக்கிறார். ఈ తాళ చెరువు అనే ఈ నేలకి దేవుడు మిమ్మల్ని ఉప్పుగా ఉంచారు. இங்க இருள் இருக்கான்னு கேட்டా இருள் இருக்கு. ఈ చుట్టుపక్కల చీకటి ఉందా అని అడిగితే అవును, మొత్తం చీకటి ఉంది. பாவ இருள் உள்ளார இருக்கு. పాపం అనే చీకటి ఈ చుట్టూ ఉంది. பலவிதமான இருள்கள் நிறைந்த இடத்தில் கர்த்தர் ஒரு ஒளியை, ஒரு రాజ్యத்தை, ஒளியின் రాజ్యத்தை இங்க స్థాபிக்க விரும்புகிறார். అనేక రకములైన చీకటి ఉన్న స్థలములో దేవుడు తనకంటూ ఒక వెలుగు రాజ్యాన్ని ఇక్కడ స్థాపించారు. நீங்க வெளிச்சம் கொடுக்கணும். இந்த கிராமத்திற்கு தாளச்செருவு சர்ச் என்ன செய்யணும் அப்படின்னா ஒரு ஒளியை காண்பிக்கணும். ఈ గ్రామానికి ఈ తాళ చెరువు సంఘం ఏం చేయాలంటే ఒక వెలుగును చూపించాలి. உங்களுடைய நற்கிரியைகளை கண்டு పరలోకத்தில் இருக்கிற పితాவை మహిమపడుతున్నాం. మీ యొక్క సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రిని వారు మహింపరచినట్లుగా మీరు జీవించాలి. ஆகையினால் உங்களுடைய வெளிச்சம், உங்களுடைய ஒளி இந்த கிராமத்தில் உள்ள ஜனங்களுக்கு முன்பாக பிரகாசிக்க கடவுது அப்படின்னு ஆண்டவர் சொன்னார். మీ యొక్క వెలుగు
ఈ గ్రామంలో ఉన్న వారందరికీ ప్రకాశముగా ఉండును అని చెప్తున్నారు. எஸ், என்ன ஒரு இடத்துல வச்சிருக்கலாம். నన్ను ఒక స్థలములో ఉంచొచ్చు. நான் இருக்கிற ஒரு ஊர்ல என்ன தேவன் வெளிச்சமா வைத்திருக்கிறார். నేనున్న ఊర్లో దేవుడు నన్ను వెలుగుగా ఉంచారు. உங்களை இந்த கிராமத்தில் உங்களை வெளிச்சமா இருக்கும்படி தேவன் கர்த்தர் தெரிந்து கொண்டிருக்கிறார். మీ గ్రామంలో వెలుగుగా ఉండినట్లుగా దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఉంచారు. பிரியமானவர்களே, நாம் ஒளியாய் இந்த கிராமத்திற்கு, நாம் இருளுள்ளதான இந்த உலகத்தில் இந்த கிராமத்துக்கு நாம் வெளிச்சமாய் ஒளியாய் நாம் இருக்கிறோமாங்கிறத நாம் நிதானிப்போம். చీకటితో నిండిన ఈ గ్రామానికి మనము వెలుగుగా ఉన్నామా అని మనల్ని మనం పరిశీలించుకుందాం. ஓகே, நாம் யோவான் பிதாவாகிய தேவன் ஒளியாய் இருக்கிறார். తండ్రి అయిన దేవుడు వెలుగై ఉన్నారు. இயேசு கிறிஸ்து பூமியில் இருந்த நாட்களில் அவர் ஒளியாய் இருந்தார். యేసు ప్రభు భూలోకంలో ఉన్న దినముల్లో ఆయన వెలుగుగా ఉన్నారు. நானும் நீங்களும் இந்த இருக்கிற இடத்தில் ஒளியாய் வெளிச்சமாய் இருக்கும்படிக்கு நாம் அழைக்கப்பட்டிருக்கிறோம். నువ్వు నేను కూడా ఈ లోకములో ఉన్న స్థలములో వెలుగుగా ఉండడానికి పిలువబడ్డాం. ஓகே, நாம் யோவான் தன்னுடைய நிருபத்தில் சொன்ன வார்த்தைக்கு நாம் திருப்புவோம். యోహాను సువార్త వైపు మనం తిప్పుతాం. 1 యోవాన్, 1 John chapter 1, మొదటి యోహాను మొదటి అధ్యాయము chapter 1 verse 5 ல இருந்து நாம் வாசிப்போம். 5వ వచనం నుంచి మనం చదువుదాం. தேவன் ஒளியாய் இருக்கிறார். దేవుడు వెలుగై ఉన్నాడు. அவரிடத்தில் எவ்வளவு வேணும் இருள் இல்லை. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. இது அப்போஸ்தலர்கள் அவரிடத்திலிருந்து பார்த்து கேட்டு சொன்ன விஷயம். అపోస్తలులు యేసు ప్రభువును చూచి ఆయన వాళ్ళు రాస్తున్న విషయం ఇది. தேவன் அன்பா இருக்கிறாரான்னு கேட்டா எஸ், தேவன் அன்பா இருக்கிறார். దేవుడు ప్రేమయే ఉన్నాడు అంటే అవును, ప్రేమయే ఉన్నాడు. அது பின்னால 4ஆம் அதிகாரத்தில் வருகிறது. అది దాని ముందు 4వ వచనంలో ఉంది. చాప్టర్ 4. దాని తర్వాత 4వ అధ్యాయంలో కూడా దేవుడు ప్రేమై ఉన్నాడని రాయబడి ఉంది. 1 John chapter 4 verse 8. మొదటి యోహాను 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసుకుంటే தேவன் அன்பாகவே இருக்கிறார். దేవుడు ప్రేమ స్వరూపి. அது எப்ப? அது பின்னால 4 சாப்டர் தள்ளி வருது. అది ఎప్పుడు వస్తుందంటే 4 అధ్యాయాల తర్వాత వస్తుంది. அப்போஸ்தலர் சொன்ன வார்த்தை, అపోస్తలులు చెప్పిన మాట ఏంటంటే தேவன் ஒளியாய் இருக்கிறார். దేవుడు వెలుగై ఉన్నారు. That's first message from the apostles. అపోస్తలులు ఇచ్చిన మొట్టమొదటి ప్రసంగం అది. தேவனிடத்தில் எவ்வளவு வேணும் இருள் இல்லை, பாவம் இல்லை. ఆయనలో ఏమాత్రమో చీకటి లేదు, పాపము లేదు. ఓకే, verse 6 వాసిக்கிறோம். 6వ వచనం మనం చదువుదాం. ఆయనతో కూడా వారము గలవారమని సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఓ, அவர்கள் வந்து பிலீவர்ஸ் கிடையாது, அவங்க லயர்ஸ். వాళ్ళు విశ్వాసులు కాదు, అబద్ధికులు. ఎప్పుడు ஒளியில் இருப்பதாக சொல்லிக்கொண்டு இருளில் நடந்தால், వారు వెలుగుందని చెప్పుకుంటూ చీకటిలో నడుచువారు. వాళ్ళు இந்த இடத்துலதான் సెల్ఫ్ డిసెప్షన్ இங்கதான் இருக்கு. ఇక్కడే స్వీయ మోసము, వాళ్ళు మోసం చేసుకోవడం ఇక్కడే ఉంటుంది. இருளில் நடப்பார்கள், இருளில் இருப்பார்கள். వాళ్ళు చీకటిలో నడుస్తారు, చీకటిలో ఉంటారు. ఓకే, రక్షిக்கப்பட்டிருக்கேன்னு சொல்லுவாங்க, కానీ రక్షింపబడ్డామని చెప్తారు. ஞானஸ்தானமும் எடுத்திருப்பாங்க, బాప్తీసం తీసుకున్నామని చెప్తారు. வாரம் சர்ச்சுக்கு வருவாங்க, ప్రతి వారము సంఘమునకు వస్తారు. அப்பம் பிட்குதலில் கலந்து கொள்வார்கள், వాళ్ళు రొట్టె విరుచుట్లో కూడా పాలు పంచుకుంటారు. காணிக்கையும் செலுத்துவார்கள், వాళ్ళు కానుకలు కూడా ఇస్తారు. ஒளியில் நடப்பதாக நினைத்துக் கொள்வார்கள். వాళ్ళు వెలుగులో నడుస్తున్నాను అని అనుకుంటారు. தேவனோடு ரொம்ப ஐக்கியமா இருக்கேன் அப்படின்னு நினைப்பாங்க. వాళ్ళు అనుకుంటారు దేవునితో మేము సహవాసం కలిగి ఉన్నాము అని అనుకుంటారు. ஆனால் இருளில் நடந்தார்களானால், ఆ విధంగా చీకటిలో నడుస్తున్నట్లయితే அவர்கள் பொய்யர்கள், వాళ్ళు అబద్ధికులు. they are liars, వాళ్ళు అబద్ధికులు. they are not believers, వాళ్ళు విశ్వాసులు కాదు, அவர்கள் பொய்யர்கள். వాళ్ళు అబద్ధికులు. ఓకే, verse 7 లో వాసిக்கிறோம். 7వ వచనంలో మనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. நாம் இங்க வாசிக்கிறோம். ఇక్కడ మనం చదువుతున్నాం. இந்த 7வது வசனத்துல ஒரு பாதி வசனம் இன்னைக்கு கிறிஸ்தவத்துல நிறைய எழுதப்பட்டிருக்கு. ఈ 7వ వచనంలో సగం వచనం వరకు ఇక్కడ మనం ఉన్న అనేకమైన క్రైస్తవుల గురించి రాయబడి ఉన్నది. நிறைய கிறிஸ்தவ தேவாலயங்களுடைய சுவர்களில், காம்பவுண்ட் சுவர்ல எல்லாம் எழுதியிருக்கும். அது இந்த வசனம், பாதி வசனம் எழுதப்பட்டிருக்கும். చాలా அவருடைய குமாரனாகிய இயேசு கிறிஸ்துவின் ரத்தம் சகல பாவங்களை நீக்கி சுத்திகரிக்கும் அப்படிங்கிறது காம்பவுண்ட் வால்ஸ்ல அல்லது கேலண்டர்ஸ்ல, வால் டெக்ஸ்ட்ல, కార్ల இல்ல நிறைய இடங்கள்ல இந்த வசனத்தை பார்க்கலாம். ప్రతి గుడి చుట్టూ ఉన్న గోడల మీద, క్యాలెండర్ల మీద, కార్ల మీద
ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయను అనే వాక్యం మనం చూస్తా ఉంటాం. அது பாதி வசனம் தான். అది సగం వచనమే. எஸ் உண்மை. అది నిజమే. இயேசு கிறிஸ்துவின் ரத்தம் சகல பாவங்களை நமக்கு நீக்கி சுத்திகரிக்கும். యేసు ప్రభు యొక్క రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. எஸ் அது சத்தியம். అది సత్యమే. ஆனால் ஒரு కండిషన్ இருக்காங்க. కానీ అక్కడ ఒక షరతు ఉంది. அந்த 7வது வசனத்தினுடைய முற்பகுதியை அநேக கிறிஸ்தவர்கள் கவனிக்கிறது இல்ல. ఆ 7వ వచనంలో ఉన్న మొదటి భాగంలో చాలా మంది దాన్ని గమనించట్లేదు. என்ன நடக்கணும் அப்படின்னா ஒளியில் நடக்கிறவர்களா இருப்போமானால், ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడలా, அதாவது 6வது வசனத்துல ஒரு ஐக்கியம் சொல்லப்பட்டிருக்கு, 7வது வசனத்துல ஒரு ஐக்கியம் சொல்லப்பட்டிருக்கு. 6వ వచనంలో సహవాసం అని రాయబడి ఉంది, 7వ వచనంలో కూడా అన్యోన్య సహవాసం అని రాయబడి ఉంది. 6வது వచనத்துல யாரோட ஐக்கியம்? பிதாவோடு கூட ஐக்கியம். 6వ వచనంలో ఎవరితో సహవాసం అంటే తండ్రితో సహవాసము. 7வது వచనத்துல யாருடைய ஐக்கியம்? நாம் ஒருவரோடு ஒருவர் கொண்டுள்ள ஐக்கியம். 7వ వచనంలో ఎవరితో సహవాసం అంటే ఒకరితో ఒకరు సహవాసం. நமக்கு 2 ஐக்கியம் தேவைப்படுது. మనకి 2 సహవాసములు అవసరం. பிதாவாகிய தேவனோடும் இயேசு கிறிஸ்துவோடு கூட ஒரு ஐக்கியம் வேணும். తండ్రి అయిన దేవునితోను యేసుక్రీస్తుతోను ఒక సహవాసం కావాలి. సహ మనుషులோடு సహ విశ్వాసిகளோடு కూడా ఉండాన ஒரு ఐక్యం நமக்கு தேவைப்படுது. మన సాటి సహోదరులతోను విశ్వాసులతోను ఒక ఐక్యత కావాలి. 6வது వచనத்தில் ஒரு ஐக்கியம், verse 7ல ஒரு ஐக்கியம். 6వ వచనములో ఒక సహవాసము, 7వ వచనములో ఒక సహవాసం ఉంది. எப்ப அது? ఎప్పుడు జరుగుతుంది? நாம் ஒளியில் நடக்கும் பொழுது మాత్రమే, మనం వెలుగులో నడిచిన ఎడలను మాత్రమే, ஒளியில் நடக்கும் பொழுது మాత్రమే நாம் தேவனோடு ஐக்கியப்பட்டிருப்போம், ஒருவரோடு ஒருவர் ஐக்கியப்பட்டிருப்போம். మనం వెలుగులో నడిచినప్పుడు మాత్రమే దేవునితో మనం సహవాసము కలిగి ఉంటాము, ఒకరితో ఒకరు సహవాసము కలిగి ఉంటాం. அப்பொழுது మాత్రమే క్రీస్తువుடைய రక్తం సకల పాపங்களை நம்மை நீக்கி சுத்திகரிக்கும். అలాగా ఐక్యత కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. இதெல்லாம் யோவான், ఇదంతా యోహాను రాస్తున్నారు. 90 వయదుకు మేற்பட்டதான ముదిరింద వయదులు இந்த వార్తలు எல்லாம் சொல்றார். 90 సంవత్సరములు పైబడిన తర్వాత ముసలి వయసులో యోహాను రాస్తున్నారు. ஏமாந்து போயிடாதீங்க, வஞ்சிக்கப்படாதீங்க, మీరు మోసపోకండి. ஏன்னா தன்னை ஒரு மனுஷன் இருள்ல நடந்து தான் தேவனோடு ஐக்கியமா இருக்கிறதா நினைச்சுக்கொள்ள முடியும். ఒక మనుషుడు చీకట్లో నడుస్తూ నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నాను అని అనుకోవచ్చు. ஓகே, நாம் ஒளியில் இருக்கிறோமா, ஒளியில் நடக்கிறோமா, அல்லது இருள்ல நடக்கிறோமா, இருள்ல இருக்கிறோமாங்கறத நம்ம செக் பண்ணிக்குவோம். ఇప్పుడు మనం పరీక్షించుకుందాం, మనం వెలుగులో ఉండి వెలుగులో నడుస్తున్నామా, చీకట్లో ఉండి చీకట్లో నడుస్తున్నామా. இப்போ ஒரு சர்ச்சில் ஒரு 100 பேர் இருக்காங்கன்னு வச்சுங்க. ఒక సంఘంలో ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం. 100 பேர்ட்ட கேட்டா 100 பேர் என்ன சொல்லுவாங்க என்றா, 100 మందిని అడిగితే 100 మంది ఏమని చెప్తారంటే, நான் ஒளியில தான் நடக்கிறேன், అవును నేను వెలుగులోనే నడుస్తున్నాను, நான் ஒளியில தான் இருக்கேன்னு சொல்லுவாங்க. నేను వెలుగులోనే ఉన్నాను అంటారు. யார் தான் இருள்ல இருக்கேன்னு சொல்லுவா? ఎవరండి చీకట్లో ఉన్నారు అంటారు. நான் ஒளியில தான் இருக்கேன்னு சொல்லுவாங்க. లేదు నేను వెలుగులోనే ఉన్నాను. ஆனால் வேதம் சொல்லி கொடுக்கிறது நமக்கு. కానీ ఇక్కడ మనకి వాక్యం చెప్తుంది, whether you are in light or darkness அப்படிங்கறத நம்மை நாமே செக் பண்ணிக்கணும். నువ్వు వెలుగులో ఉన్నావా చీకట్లో ఉన్నావా అని మనమే పరిశీలించుకోవాలి. ఓకే, இந்த மாலை வேளையில உங்களோடு கூட ஒரு சில காரியங்களை நான் காண்பிக்கிறேன். ఈ సాయంకాల సమయం ముందు మీతో కొన్ని మాటలు నేను పంచుకోవాలనుకుంటున్నాను. நான் ஒளியில் நடக்கிற கிறிஸ்தவனா அல்லது இருளில் நடக்கிற கிறிஸ்தவனா? నేను వెలుగులో నడుస్తున్న క్రైస్తవుడినా చీకట్లో నడుస్తున్న క్రైస్తవుడినా? ఓకే, చెక్ చెక్ చెక్, இதெல்லாம் செக் லிஸ்ட். இதெல்லாம் ఇదంతా మనల్ని మనం పరిశీలించుకునే ఒక లిస్ట్. ఓకే, నంబర్ 1 చెక్ లిస్ట్. మొదటగా మనం ఏమి పరిశీలించుకోవాలి? సెకండ్ చాప్టర్ 2 లోనే వాసిపం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, whether I am in darkness or in light. నేను వెలుగులో ఉన్నానా చీకట్లో ఉన్నానా అనే పరీక్ష. whether I am walking in light or darkness. నేను వెలుగులో నడుస్తున్నానా చీకట్లో నడుస్తున్నానా? ఓకే, చాప్టర్ 2 2వ అధ్యాయము verse 9, 10, 11. 9, 10, 11లో వెలుగులో ఉన్నానా? எல்லாரும் உங்களுடைய சொந்த பைபிள்ல நீங்க அதை பார்க்கணும்னு நான் விரும்புறேன். దయచేసి మీరందరూ మీ సొంత బైబిల్లో ఈ యొక్క వాక్యాలు చూడాలని నేను కోరుకుంటున్నాను. 9, 10, 11. ఓకే, அப்படி பைபிள் இல்ல அப்படின்னா கவனமாய் வசனத்தை கவனிக்கும்படி உங்கள் அன்போடு வேண்டுகிறேன். మీ దగ్గర బైబిల్ లేకపోతే జాగ్రత్తగా వినాలని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. verse 9, 10, 11 ప్లీజ్ రీడ్. 2వ అధ్యాయము 9, 10, 11. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. இது வரைக்கும் ఇప్పుడు వరకు தன் சகோதரனை பகைக்கிறவன், తన సహోదరుని ద్వేషించువాడు, సహోదరిயை பகைக்கிறவன், తన సహోదరిని ద్వేషించే ఆవిడ, தன்னுடைய மதர் இன் லா மாமியை பகைக்கிறவன், తన అత్తగారిని ద్వేషించేవాళ్ళు, தன்னுடைய மருமகளை பகைக்கிறவன், తన కోడల్ని ద్వేషించేవాళ్ళు, தன்னுடைய உறவுகளை, தன்னுடைய சகோதரனை, తన సహోదరుని ద్వేషించేవాళ్ళు. பகைக்கிற எவனும்
எதுல இருக்காங்க அப்படின்னா இது வரைக்கும் அப்படின்னா வாட்ஸ் டைம் 8:20 8:20 வரைக்கும் அவங்க இருள தான் இருக்காங்க. ఇప్పుడు ఇలాగ తన సహోదరుని ద్వేషించే వాళ్ళందరూ ఇప్పటి వరకు అంటే 8:20 వరకు చీకట్లోనే ఉన్నారు. இப்ப வரைக்கும் అంటే ఇప్పుడు 8:20 వరకు చీకట్లోనే ఉన్నారు. இது வரைக்கும் அவர்கள் இருள தான் இருக்காங்க. ఇప్పుడు వరకు వాళ్ళు చీకట్లోనే ఉన్నారు. பகைக்கிறவர்கள் யாரா இருந்தாலும் சரி, ద్వేషించే వాళ్ళు ఎవరైనా సరే, மன்னிக்க முடியாதவர்கள் யாரா இருந்தாலும் சரி, క్షమించలేని వారు ఎవరైనా సరే, இருதயத்துல கசப்புள்ளவர்கள் யாரா இருந்தாலும் சரி, హృదయంలో ద్వేషం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే, உன் முகத்தை என்னால பார்க்க முடியாது, నీ ముఖాన్ని నేను చూడడానికి అవ్వదు, உன் முகத்திலேயே நான் விழிக்க மாட்டேன், నీ ముఖాన్ని నేను చూడను, உன் வீட்டுக்கு படியேற மாட்டேன், మీ ఇంటికి నేను రాను, మీ మెట్లు కూడా ఎక్కను, உன்னோட பேச மாட்டேன், నేను మీతో మాట్లాడను, நான் ముఖத்தை திருப்பிட்டு போவேன், నా ముఖముని ఇలా తిప్పుకుని వెళ్ళిపోతాను, உன்னோட பேசுறதுக்கு எனக்கு வார்த்தை இல்ல, మీతో మాట్లాడడానికి నన్ను మాటలు లేవు నాకు అసలు, என்னுடைய இருதயத்தை நான் உனக்காக அடைச்சுக்கிட்டேன், నా హృదయం మీ పట్ల నేను మూసివేశాను, உன்னை என்னால மன்னிக்க முடியாது, నేను మిమ్మల్ని క్షమించడమే కుదరదు. எஸ் இப்படிப்பட்டவர்கள் அத்தனை பேரும் எங்க இருக்காங்கன்னா இருள இருக்காங்க. ఇలాగ చెప్పే ప్రతి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే చీకట్లోనే ఉన్నారు. இவர்கள் சாத்தானுடைய பிடியில இருக்காங்க, ఎక్కడ ఉన్నారు? సాతాను కుప్పెట్లో ఉన్నారు, சாத்தானுடைய அதிகாரத்தில் இருக்கிறார். సాతాను యొక్క అధికారం కింద ఉన్నారు. ஓகே, தொடர்ந்து வாசிப்போம். తర్వాత చదువుదాం 10వ వచనం. 10వ వచనం. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అత కన్నులకు గుడ్డితనము కలుగు చేసిన గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. தான் போகும் இடம் இன்னதென்று அவன் அறியாதிருக்கிறான். తనకి ఎక్కడికి వెళ్తున్నాడో ఆ స్థలం కూడా తనకి తెలియదు అని రాయబడి ఉంది. அவன் கண்கள் குருடாயிடுச்சுன்னு அர்த்தம். తన కన్నులు గుడ్డోడైపోయడం దాని అర్థం. ஒண்ணு ஆரம்பத்துல நாம் குருடாவே இருந்திருக்கிறவர்களா இருக்கணும். మొదటిది నేను మొదటి నుంచే గుడ్డివాడుగా ఉండి ఉండొచ్చు. எஸ், ஒரு காலத்தில் நாம் குருடர்களா இருந்தோம். ఒకానొక సమయంలో మనం గుడ్డివారుగా ఉన్నాం. கர்த்தர் நம்மளுடைய மனக்கண்களை திறந்தார். దేవుడు మన మనసుకున్న కన్నులు తెరిచారు. மறுபடியும் நாம் குருடாயிடக்கூடாது. మరలా మనం గుడ్డివారుగా మారకూడదు. நம்மிலுள்ள ஒளி வெளிச்சம் ஒரு காலம் இருளாகாதபடிக்கு நாம் எச்சரிக்கையா இருக்கணும். మనలో ఉన్న వెలుగు ఎంత మాత్రమో ఎప్పుడూ కూడా చీకటిగా మారకున్నట్లుగా మనం జీవించాలి. அருமையானவர்களே, தேவனுடைய பாரிசுமா இருந்து உங்களை கேட்கிறேன். ప్రియమైన వారులారా, దేవుని ప్రేమతో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. இந்த ஹால் உள்ளவங்க, ఈ హాల్ లోపల ఉన్న వాళ్ళు யார் பேர்லயாவது உங்களுக்கு ஒரு கசப்பு, ஒரு வைராக்கியமும், ஒரு பகைமையும், ஒரு விரோதமும் நம்மிடத்தில் இருக்குமானால், మీలో ఉన్న వారిలో ఎవరికైనా ఇక్కడ ఎవరి మీదైనా చేదు లేకపోతే కష్టము, కక్ష, కోపం ఉన్నా అంటే, ஆண்டவரே நான் இருள்ல இருக்கேங்கிறத உணர்ந்து கொள்ளுங்க. అవును ప్రభువా, నేను చీకట్లో ఉన్నాను అనేది నేను గ్రహిస్తున్నాను. நான் சாத்தானுடைய அதிகாரத்தில் இருக்கிறேங்கிறத உணரணும். నేను సాతాను యొక్క గుప్పెట్లో అధికారం నుంచి నేను బయటకు రావాలి. நம்மளுடைய கண்கள் குருடாயிடும். నా కళ్ళు గుడ్డు అయిపోతాయి. நாம் போற இடம் எங்கன்னு தெரியாம போயிடும். నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండానే పోతుంది. நீண்ட நாட்கள் சபையில இருக்க முடியாது. ఇలాగ మన సంఘంలో ఉండడం కుదరదు. ஒரு நாள் தேவனுடைய சபையிலிருந்து விழுந்து போயிடுவோம். ఒకనొక దినం దేవుని సంఘం నుంచి బయటకు వెళ్ళిపోతాం. ஆண்டவரே, என்னிடத்துல இந்த இருள் நான் செக் பண்ணி பாத்துக்கிறேன். ప్రభువా, నాలో ఉన్న ఈ చీకటిని నేను పరిశీలించుకుని చూసుకుంటాను. சிலர்லாம் மன்னிக்க முடியல. కొంతమందిని క్షమించడమే అవ్వదు. அப்பெல்லாம் நம்ம என்ன யோசிக்கணும் అంటే మనం ఏమి ఆలోచించాలి? ஜீசஸ் இந்த ஒரு பேரபிள சொன்னார். యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. மத்தேயு எழுதின சுவிசேஷம் 18ஆம் அதிகாரம். మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాం. மத்தேயு எழுதின சுவிசேஷம் 18ஆம் அதிகாரம். మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ஜீசஸ் ஒரு ஓமையாக ஒரு காரியத்தை சொன்னார். ఇక్కడ దేవుడు ఒక ఉపమానంలో ఒక విషయం చెప్తున్నారు. 23వ వచనத்தில் వాసిద్దాం. 23వ వచనం నుంచి మనం చదువుదాం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. இதை நான் சுருக்கமா உங்களுக்கு நான் சொல்றேன். నేను క్లుప్తంగా చెప్తాను. ஒரு பெரிய ஒரு ராஜா, இந்த பகுதியை ஆள்ற ஒரு ராஜாவினிடத்தில் ఒక పెద్ద రాజు ఉన్నాడు. ஒரு லேண்ட்லார்ட், ஒரு பெரிய மிராஸ்தார், ஒரு லேண்ட்லார்ட் என்ன செய்யறாரு? భూస్వామి, పెద్ద భూస్వామి ஒரு கோடிக்கணக்கில் பணத்தை வாங்கிட்டு வர்றாரு. ఆయన దగ్గర కోట్ల లెక్కలో డబ్బులు తీసుకుని వస్తున్నాడు. அவரு கிங் இருந்து பணமா ஒரு கடனா வாங்கிட்டு வந்து தன்னுடைய பிசினஸ்ல போடுறாரு. இந்த லேண்ட்லார்ட் ఈ యొక్క భూ యజమాని ఏం చేస్తున్నాడంటే ఆయన దగ్గర నుంచి కొంచెం ధనం తీసుకుని ఈ రాజు దగ్గర నుంచి కొంచెం వ్యాపారం చేస్తున్నాడు. ఓకే, అయినాச்சு அவருடைய பிசினஸ் லாஸ் ஆயிடுச்சு. ఏమైందంటే ఈ భూస్వామి యొక్క వ్యాపారం దెబ్బతింది. கோடிக்கணக்கில் உண்டான பணம், కోట్ల లెక్కలో డబ్బు, అది திரும்ப செலுத்த வழி இல்ல, మళ్ళీ తిరిగి చెల్లించడానికి దారి లేదు. ராஜா கணக்கு பாக்குறாரு. రాజు లెక్క చూసుకుంటున్నాడు. தன்னுடைய அக்கௌண்டன்ட்ட வச்சு கணக்கு பாக்குறப்ப இந்த
இந்த மிராஸ்தார், இந்த தாலசெருவில் உள்ளதான இந்த மிராஸ்தார் என்கிட்ட இவ்வளவு கோடி பணம் வாங்கினாரு, இன்னும் திரும்ப அடைக்கல, அந்த மனுஷனுடைய அக்கௌண்ட் கொண்டா அப்படிங்கிறார். తన దగ్గర లెక్కలు చూసే వారిని పిలిచి ఇక్కడ తాళ్ళ చెరువులో ఉన్న ఈ యొక్క భూస్వామి కోట్ల లెక్కలో నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, తిరిగి చెల్లించలేదు, అది అతన్ని ఇలా తీసుకురా అని చెప్పారు. ஓகே, அவனை ராஜா அவனுடைய சமூகத்துக்கு கொண்டு வட்டார். ఆయన్ని రాజు సన్నిధికి తీసుకొచ్చారు. எங்க உன்னுடைய கணக்கெல்லாம் பாக்குறாரு. ஏன் கடன் இவ்வளவு நாளா கடன் வாங்கி நீ திரும்ப செலுத்தலையேங்கிறார். ఇంతకాలం నువ్వు డబ్బులు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించలేదని అడుగుతున్నారు. அவர் ராஜாவின் இடத்துல சாஷ்டாங்கமா கீழே பணிந்து விழுந்து, ஆண்டவனே ராஜாவே என் மேல் இறக்கமாயிருங்க, பிசினஸ் எல்லாம் லாஸ் ஆயிடுச்சு, என்னால அடைக்க வழி இல்ல, எப்படியாவது நான் அடைச்சு தீக்கிறேங்கிறார். ఆయన ఏమంటున్నారంటే రాజు ముందు అలాగే సాష్టాంగ నమస్కారం చేసి, రాజా వ్యాపారం దెబ్బతింది, నేను ఇవ్వలేకపోయాను, నీకు ఎప్పుడన్నా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అంటున్నాడు. எல்லாம் எப்படியாவது கொடுத்து தீக்கிறேன் அப்படிங்கிறார். ఏదో ఒక రకంగా నేను తీరుస్తాను అంటున్నాడు. ராஜா அங்கேருந்து பாக்குறாரு. రాజు అతను చూస్తున్నాడు. உண்மையில அக்கப்பக்கத்தில் உள்ளவர்கள்ட்ட தன்னுடைய அக்கௌண்டன்ட் எல்லாம் கேட்கிறார். తన పక్కనున్న తన లెక్కలు చూసే వాళ్ళందరినీ అకౌంటెంట్లను అడుగుతున్నారు, உண்மையிலே உனக்கு லாஸ் ஆயிடுச்சா? నిజంగానే ఈయనకి నష్టం జరిగిందా వ్యాపారం? இவனுடைய பிசினஸ் எல்லாம் லாஸ் ஆயிடுச்சு. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అవునండి నిజంగా ఆయన వ్యాపారంలో దెబ్బతింది. இவனுக்கு ஏதாவது அடித்து தீர்க்க ஏதாவது நிர்வாகம் இருக்கா? అది తీర్చడానికి ఈయన దగ్గర ఏమన్నా నిల్వ ఏమైనా ఉందా? ஒரு நிர்வாகம் இல்ல. ఏమీ లేదండి అన్నారు. ஓகே, இவனால அடைத்து கொடுக்க முடியாதுன்னு தெரிஞ்சு போச்சு. ఈయన తీర్చలేడు అనే విషయం తెలిసిపోయింది. ஆண்டவனே இரக்கமாயிரும் அப்படின்னு கத்துறான். ఆయన అరుస్తున్నాడు, రాజా నా మీద కనికరం చూపు అని. சாஷ்டாங்கமா பணிந்து தரையில விழுந்து கிடக்குறான். అలాగా బోర్లా పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి అలా అరుస్తున్నాడు. ராஜா என்ன பண்ணிட்டாரு அப்படின்னா, రాజు ఏం చేశారంటే மனது இறங்கி మనస్సు ఆయన మీద కనికరపడి, ஓகே எழுந்திரி, సరే పైకి లే, உனக்கு அடைக்க நிர்வாகம் இல்ல, నువ్వు తీర్చడానికి నీ దగ్గర డబ్బులు లేవు, உன் கடன் அத்தனையும் உன்னை மன்னிச்சிட்டேன், నీ యొక్క లెక్క, నీ అప్పు మొత్తాన్ని నేను క్షమించేశాను. 5 கோடின்னு வச்சுங்களேன், 5 కోట్లు అనుకుందాం, 5 கோடி ரூபாயும் உனக்கு நான் மன்னிச்சிட்டேன், 5 కోట్ల రూపాయలు నేను నీకు మన్నించేశాను. எவ்வளவு அந்த தயால பிரபு ராஜா, ఎంత దయగల రాజు, எவ்வளவு சந்தோஷம் அது அவனுக்கு. ఆయనకి ఎంత సంతోషం. நீ இன்னும் கடனை அடைக்க வேண்டாம், సరే నువ్వు ఇంకా అప్పు తీర్చాల్సిన అవసరం లేదు. ஓகே, அக்கௌண்டன்ட் கூப்பிடுறாரு, மேனேஜர் கூப்பிட்டாரு. అతన్ని లెక్క చూసి అతని అకౌంటెంట్ ని పిలిచారు. இவனுடைய அக்கௌண்ட்ல 5 கோடி மன்னிக்கப்பட்டதுன்னு எழுதிரு. అతని లెక్కలో 5 కోట్లు క్షమించబడినాయి అని రాసే. ఓకే, ఫైల్ తూకి పోడు. సరే ఆ ఫైల్ తీసి పక్కన పడే, ఫైల్ క్లోజ్ பண்ணிடு, ఫైల్ మూసే. ఇంకా 5 కోడి మన్నికపట్టాச்சு, 5 కోట్లు క్షమించేశారు. పో మ్యాన్ పో. సరే బాబు వెళ్ళిపో అన్నారు. ఓకే, అனுப்பிச்சுட்டார். ఆయన అలా పంపించారు. ஓகே, ராஜா எந்த ஊர்ல இருக்கார்? రాజు ఏ ఊర్లో ఉన్నారు? ராஜா எந்த ஊர்ல இருக்காருன்னா இங்க இருந்து வச்சுக்கோ, இங்க பக்கத்துல குண்டூர்ல இருக்கார் ராஜா. రాజు ఎక్కడ ఉన్నారంటే గుంటూరులో ఉన్నారు రాజు గారు. தாலசேரு மிராஸ்தார் எங்க போயிட்டு வர்றாரு? తాళచెరువు భూస్వామి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే గుంటూరు పోయిட்டு திரும்பி வர்றாரு. గుంటూరు వెళ్ళి తిరిగి వస్తున్నారు. நல்ல பாட்டு பாடிட்டு வர்றாரு, బాగా పాటలు పాడుకుంటూ సంతోషంగా వస్తున్నారు. நல்ல அல்லேலூயா பாட்டு எல்லாம் ஓசன்னா அல்லேலூயா பாட்டு எல்லாம் பாடிட்டு வர்றாரு. హల్లెలూయా హోసన్నా అని పాడుకుంటూ వస్తున్నాడు ఆయన. ஓ, இந்த ராஜா எவ்வளவு பெரிய இரக்கம் உள்ளவர், ఈ రాజు ఎంత కనికరం గలవారు. 5 கோடி எனக்கு மன்னிச்சிட்டார், 5 కోట్లు క్షమించారు. அப்படியே சந்தோஷம், பூரிப்பு, பாட்டு, அல்லேலூயா ஓசன்னா எல்லாம் అప్పుడే సంతోషం, అలా పాటలు వస్తున్నాయి, హల్లెలూయా హోసన్నా అనుకుంటూ వస్తున్నాయి. ஓகே, தாலசேரு டவுன்ல வந்து பஸ் விட்டு இறங்கிட்டார். అక్కడ తాళచెరువు ఊర్లోకి వచ్చి బస్సు దిగాడు. అలా இறங்கின உடனே தன்னுடைய ஃபார்ம்ல, தன்னுடைய வயல்ல வேலை செஞ்ச ஒரு மனுஷனை பாக்குறாரு. అలా దిగ్గానే తన పొలంలో పనిచేసే ఒక మనిషిని చూశాడు. அவர் ஒரு டீ கடையில நிக்கிறார். అక్కడ టీ కొట్టు దగ్గర నుంచున్నాడు. இவர்கிட்ட ஒரு கொஞ்சம் பணம் வாங்கி இருக்கிறார். ఈయన దగ్గర కొంచెం డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. இந்த மிராஸ்தார்ட்ட தன் பண்ணையில வேலை செய்யற ஒரு ஆள் கொஞ்சம் பணம் வாங்கி ఈ இருக்கிறார். జమీందారు దగ్గర కొంచెం డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. சும்மா அற்பமான பணம், చాలా తక్కువ డబ్బులే. ஓகே, இந்த மிராஸ்தாரை பார்த்த உடனே அந்த டீ கடையில குடிச்சுக்கிட்டு இருந்தவர் அப்படியே என்ன செய்யறாரு கேட்டா, மிராஸ்தாருக்கு பயந்து அப்படியே ஒளிறாரு. ఈ జమీందారుని చూడగానే తన దగ్గర పనిచేసే అతను టీ కొట్లో అతను ఏం చేస్తున్నాడంటే అలా దాక్కుంటున్నాడు వెనక్కి వెళ్ళిపోయి. அவர் பார்த்துட்டாரு, ఆయన చూశాడు జమీందారు. மிராஸ்தார் பார்த்துட்டாரு. ఆ జమీందారు చూశాడు. ஏய், எனக்கு நீ இவ்வளவு 1000 ரூபாய் பணம் வச்சுங்களே, ఒక 1000 రూపాయల డబ్బులు అప్పు అనుకుందాం. 1000 రూபாய் வாங்கிட்டு இவ்வளவு நாளா எனக்கு ஏமாத்திட்டே இருக்க, நீனு 1000 రూపాయలు తీసుకుని ఇన్ని రోజులు నన్ను మోసం చేస్తూ వస్తున్నావా? என்ன பார்த்தோன்னே நீ மறைகிற, నన్ను చూసి నువ్వేంటి దాక్కుంటున్నావు? கழுத்துல துண்டை போட்டு நெரிச்சு அந்த 1000 ரூபாய் நீ கொடுத்தே ஆகணுங்கிற. తన మెడకి అలా టవల్ ఇలా చుట్టి గట్టిగా బిగించి అడుగుతున్నాడు అన్నమాట. இன்னும் வீட்டுக்கு வரல, ఇంకా ఇంటికి కూడా రాలేదు, பஸ் ஸ்டாண்ட்லயே, ఇంకా బస్ స్టాండ్ లోనే అడుగుతున్నాడు, டீ கடையிலே, టీ కొట్టు దగ్గరే. தன்ட்ட 1000 ரூபாய் பணம் வாங்கின
அவனுடைய கழுத்தை பிடிச்சி நெரிச்சான். తన దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్న వాడి గొంతు పట్టుకొని అడుగుతున్నాడు. இத மாதிரி ஒரு கதையை நான் சொல்லிட்டு இருந்தேன். இப்படி ఇప్పుడు ఈ విధంగా నేను ఒక కథ చెప్పాను మీకు. அங்க ஒரு சின்ன பிள்ளைங்க சண்டே கிளாஸ் பிள்ளைங்க எல்லாம் உட்கார்ந்துட்டு இருந்தாங்க. ఇక్కడ చిన్న పిల్లలు సండే స్కూల్ పిల్లలు కూర్చుని ఉన్నారు. அதுல ஒரு பையனோ ஒரு பொண்ணோ ஒரு 7-8 வயசு. అక్కడ ఒక అమ్మాయో ఒక అబ్బాయో 7-8 సంవత్సరాలు ఉంటాయి. இந்த கதையை கேட்டுக்கிட்டே இருந்தப்ப நான் அந்த பிள்ளைகிட்ட ஒரு கேள்வி கேட்டேன். ఈ కథ ఇలా చెప్పేటప్పుడు నేను వేరే చోట చెప్పేటప్పుడు నేను ఇలా ఒక ప్రశ్న అడిగాను. అంకుల్ எனக்கு கோபம் வருதுன்னா. అప్పుడు ఆ పిల్లోడు అన్నాడు, అంకుల్ నాకు కోపం వస్తుంది అన్నాడు. రియల్, నిజంగా. ఈరోడు పక్కத்துல అందియూరుங்கிற ఊరుல, ఈరోడు దగ్గర ఒక ఊర్లో నేను ఈ కథ ఇలా చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న సండే స్కూల్ పిల్లోడు అంకుల్ నాకు కోపం వస్తుంది అన్నాడు. உடனே திரும்ப கேக்குறான், உனக்கு ஏன் கோபம் வருதுன்னு. అప్పుడు వెంటనే వాడిని అడిగాను, నీకు ఎందుకు కోపం వస్తుంది అని. ராஜா குண்டூர்ல உள்ள ராஜா என்ன செஞ்சார்? 5 கோடி மன்னிச்சார்ல. గుంటూరులో ఉన్న రాజు 5 కోట్లు క్షమించారు కదా. சரி, அப்புறம் இவன் என்ன செய்யணும் அப்படின்னு. అప్పుడు ఈయన ఏం చేయాలి? அந்த டீ கடையில நின்னுட்டு 1000 ரூபாய் வாங்கினவர் மன்னிச்சிருக்கணும்ல. టీ కొట్టు దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్న వాడిని అతను క్షమించాలి కదా. அதனால கோபமே வரும். అప్పుడు కోపమే కదా వస్తుంది. 7 வயசு 5 வயசு பிள்ளைக்கு கோபம் வந்தா தேவாதி தேவனுக்கு கோபம் வருமா வராதா? 7 సంవత్సరాల వయసు 5 సంవత్సరాల పిల్లలకే కోపం వస్తే దేవాది దేవుడు కోపం వస్తుందా రాదా? ప్రియమానవులే, இப்படிதான் தேவன் கோபம் அடைவார். ప్రియమైన వారులారా, ఈ విధంగానే దేవుని యొక్క కోపం రగులుతుంది. Matthew 18 మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి. இங்க நடந்ததெல்லாம் என்னங்கிறதெல்லாம் நீங்க படிச்சிருப்பீங்க. திரும்ப வீட்டுல போய் படிச்சு பாருங்க. మీరు ఇంటికి వెళ్ళి చదివి చూడండి. இப்ப என்ன நடந்துச்சுங்கிறத சொல்றேன். ఇప్పుడు ఏం జరిగింది అనేది నేను చూస్తాను. தாளச்செருவனுடைய பஸ் ஸ்டாண்ட்ல டீ கடையில நடந்த சம்பவத்தை செய்தி எங்க போயிடுச்சு அப்படின்னா గుంటూరు రాజాకు செய்தி போயிடுச்சு. తాళచెరువు టీ కొట్టు దగ్గర జరిగిన సంగతి గుంటూరు రాజాకి తెలిసిపోయింది. இங்க நடந்த விவரம் எல்லாம் தெரிஞ்சு போச்சு. ఇక్కడ జరిగింది మొత్తం రాజాగారికి తెలిసిపోయింది. ராஜாக்கு என்ன வந்துச்சு அப்படின்னா கோபம் வந்துருச்சு. రాజుగారికి ఏమైందంటే కోపం వస్తుంది. என்ன கூப்பிடுறாரு, உடனடியா அவன் வீட்டுக்கு கூட போகக்கூடாது, அவனை நேர கட்டி தூக்கிட்டு வாங்கடான்ட்டார். వెంటనే వాడిని వెళ్ళి పట్టుకుని ఇంటికి కూడా వెళ్ళకూడదు, ఆయన వెంటనే కట్టి నా దగ్గరికి తీసుకొచ్చేయండి అని చెప్పారు. அவனை ராஜ சமூகத்துக்கு குண்டூர் கொண்டு போயாச்சு. అప్పుడు వాళ్ళు వచ్చి అతను పట్టుకుని రాజుగారి సన్నిధికి తీసుకెళ్లిపోయారు. இப்ப என்ன கேக்குறாரு அப்படின்னா, ఇప్పుడు ఏం అడుగుతున్నారు అంటే 32వ వచనం 32వ వచనం. ఓకే, 31 32 31 32 చూద్దాం. కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానికి వివరముగా తెలిపిరి. ఓకే, అప్పుడు వాని యజమానుడు వానిని పిలిచి, చెడ్డదాసుడా, పొల్లాద ఊழிయకారనే, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటూ గనక నీ అప్పంతయు క్షమించితిని. அந்த 5 கோடி ரூபாயை உனக்கு நான் மன்னிச்சனே, నీ 5 కోట్ల రూపాయలు నేను క్షమించాను కదా. ఓకే, 33 నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసును కరుణింపవలసి ఉండేది. உடன் வேலைக்காரனுக்கு அந்த 1000 ரூபாய் நீ கடன் பட்டவனுக்கு, அந்த 100 வெள்ளிப்பணம் கடன் பட்டவனுக்கு நீ இறங்க வேண்டாமோ என்று சொல்லி, నువ్వు ఆ 1000 రూపాయలు ఇచ్చిన వాడికి నువ్వు కనికరించాలి కదా, కరుణించాలి కదా అని చెప్పి, అందుచేత వాని యజమానుడు కోపపడి తనకి అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వాడిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను. ఈ విధంగానే మీ ఎడల కూడా చేస్తారు. அவனவன் தன் சகோதரன் செய்த தப்பிதங்களை மனப்பூர்வமாய் மன்னியாமற் போனால், వారి ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల என் பிதா இப்படியே செய்வார். ఆ ప్రకారమే పరలోకపు తండ్రి కూడా చేస్తారు. எப்படி செய்வார்? ఏ ప్రకారం చేస్తారు? 1 2 3 వరుసగా சொல்றேன். எப்படி செய்வாருங்கறத 1 2 3 నేను చెప్తాను. நம்பர் 1, మొదటిది మేనేజర్ கூப்பிடுறார். మేనేజర్ పిలుస్తారు. మేనేజర్ இங்க வாங்க. మా మేనేజర్ ఇట్రా, அவனுடைய ஃபைல முதல்ல எடுன்னு. ఆయన ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ బయటికి తీ. அவன் எவ்வளவு கடன் பட்டா? ఎంత అప్పు ఉన్నాడు? 5 கோடி. 5 కోట్లండి. ఓకే, அவன் 5 கோடி ரூபாயை திரும்ப அவனுடைய கடனை அடைக்கணும். మళ్ళీ 5 కోట్ల రూపాయలు ఆయన తిరిగి చెల్లించాలి. ఇప్పుడు அந்த 5 கோடி கடன் எங்க இருக்கு அப்படின்னா அவன் தலையில மறுபடியும் சுமத்தப்படும். ఇప్పుడు 5 కోట్ల అప్పు ఎక్కడ ఉందంటే తన తల మీద మళ్ళీ ఉంది. ఇప్పుడు ஏற்கனவே மன்னிக்கப்பட்டது, ఆల్రెడీ క్షమించారు కదా. பிரியமான அநேக கிறிஸ்தவர்கள் ஏமாந்துடுறாங்க இந்த இடத்துல. చాలా మంది క్రైస్తవులు ఈ విషయంలోనే మోసపోతున్నారు. நான் கிறிஸ்துவனிடத்தில் வந்த அன்னைக்கே என்னுடைய பழைய பாவங்கள் எல்லாம் மன்னிக்கப்பட்டது. నేను యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి నా పాత పాపములన్నీ క్షమించబడ్డాయి. அது சத்தியம் தான். అవును, నిజమే, అది సత్యమే. ஆனால் இன்னைக்கு
కానీ ఇప్పుడు ఈ రోజు ஒரு மனுஷனுடைய பாவத்தை நான் மன்னிக்கலன்னு வச்சுங்க, ఒక మనిషిని యొక్క పాపము నేను క్షమించలేదంటే அந்த ஓல்டு ரெக்கார்ட்ஸ் எல்லாம் நம்ம மேல கொண்டு வந்து வைப்பார். అవును, ఆ పాత రికార్డులన్నీ బయటికి తీసి మన నెత్తి మీద పెడతారు. எவ்வளவு பயங்கரம் அது! ఎంత భయంకరంగా ఉంది! என்னுடைய பாவங்கள் எவ்வளவு எவ்வளவு என்னுடைய பாவங்களுடைய எவ்வளவு பாவ மூட்டை அதெல்லாம், నా పాపములు ఎంత గొప్ప మూట కదా అవి. எத்தனை கோடி, ఇన్ని కోట్లు, அவ்வளவு பாவத்தையும் மேல சுமத்திடுவார். అన్ని క్షమించబడిన అన్ని పాపములు ఇప్పుడు నా నెత్తి మీద మోపుతారు. ஓகே, இப்ப நம்ம சின்ன பிள்ளைகிட்ட நம்ம கேட்டோம்னு வச்சுங்க, ఇప్పుడు చిన్నపిల్లలు మనం అడిగామనుకోండి, ஒரு மனுஷன் பாவம் மன்னிக்கப்படாமல் பாவ கடனோடு கூட பரலோகம் போக முடியுமா? ఒక మనుష్యుడు తన పాపము క్షమించబడకుండా పాప భారముతో పరలోకానికి వెళ్ళడానికి అవుతుందా? ஒரு காலம் போக முடியாது. ఎప్పుడు కూడా అలా అవ్వదు. பாவ மன்னிப்பு இல்லாம போக முடியாது. పాప క్షమాపణ లేకుండా వెళ్ళడం అవ్వదు. ஏன்? ஒரு காலத்துல மன்னிக்கப்பட்டது, ఒకప్పుడు క్షమించబడ్డాడు, அது கேன்சல், అదంతా క్యాన్సిల్ చేశారు, కొట్టు వేశారు. அந்த மேனேஜர் கூப்பிட்டு எல்லாத்தையும் மறுபடியும் திரும்ப பட்ட கடையெல்லாம் தீர்க்கணும்னு சொல்லிட்டாரு. ఆ మేనేజర్ ని పిలిచి మొత్తం కట్టాలి, ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది, మొత్తం కట్టాలంటే 34 వచనத்தில் 34 వచనంలో அவன் பட்ட கடனை எல்லாம் கொடுத்து தீர்க்கணும், తనకు వచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు. ఓకే, நம்பர் 1 మొదటిది. நம்பர் 2 రెండోది, அவனை கொண்டு போய் உபாதிக்கிறவரிடத்தில் ஒப்படைச்சிரு, అతన్ని తీసుకువెళ్లి బాధపరచు వారికి అప్పగించు. அவனை கொண்டு போய் ஜெயில அடைச்சிருங்க, అంటే ఆయన తీసుకెళ్లి జైల్లో పడి அவனுடைய சரீரத்தை டார்ச்சர் பண்ணுங்க. அவனை వాళ్ళ యొక్క శరీరాన్ని వాళ్ళు అక్కడ అలా హింసిస్తూ ఉంటారు. சரீரத்தை டார்ச்சர் பண்ணுகிறவர்கள், వాళ్ళ శరీరంతో వాళ్ళు హింస పెట్టే వాళ్ళని. எஸ், அருமையானவர்களே, ప్రియమైన వారులారా, சிலர் மன்னிக்காதபடினால் కొంతమంది క్షమించలేకపోవడాన్ని బట్టి தங்களுடைய சரீரத்துல கூட என்ன செஞ்சிட்டு இருக்காங்கன்னு தீங்கு அனுபவிக்கிறார்கள். వారి శరీరంలో కూడా వాళ్ళు బాధను అనుభవిస్తున్నారు. நாம் எல்லா சிக்னஸையும் நாம் சின் அப்படி சின் ரிலேட்டடா சொல்றது இல்ல, ప్రతి ఒక్క వ్యాధి కూడా పాపం వల్ల వచ్చిందని చెప్పట్లేదు. కానీ ஆனால் எப்பெல்லாம் சிக்னஸ் வருதோ, ఎప్పుడైతే వ్యాధి వస్తుందో ஆவிக்குரியவர்கள் என்ன செய்யணும்? ఆత్మ అయిన దేవుడు ఏం చేయాలి? ஆண்டவரே, நான் எங்கேயாவது மன்னிக்காமல் இருக்கணும்னு பார்க்கணும். ఆత్మతో నింపబడిన వాళ్ళు ఏం చేయాలంటే, ప్రభువా నేను ఎక్కడైనా ఎవరైనా క్షమించలేదా అని చూసుకోవాలి. எஸ், ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் உங்களை சொல்றேன், నేను యేసుక్రీస్తు నామములో మీకు చెప్తున్నాను ఈ విషయం. நான் என்ன செக் பண்றதா? నన్ను అలాగే పరిశీలించుకుంటాను. நான் சிக்காயிடுறேன், నేను కొద్దిగా వ్యాధిని పడ్డాను. நாம் இங்க சபிக்கப்பட்ட இந்த பூமியில் நாம் இருக்கிறோம். మనం ఎందుకంటే శపించబడిన ఈ భూమి మీద ఉంటున్నాం. எஸ், நமக்கு அப்ப நவ அண்ட் தென் நாம் சிக்காயிடலாம். ఇప్పుడు అప్పుడప్పుడు మనం రోగమును బారిన పడతాం. நாம் அப்படி சிக்காகும் பொழுது, అలాగా మనం రోగస్థలమైనప్పుడు முதலாவது நம்ம செக் பண்ணிக்கணும். మొదటగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. ஃபர்ஸ்ட் என்ன பார்க்கணும்? మొదటగా ఏం చూడాలంటే, ஆண்டவரே இடத்துல பாவம் இருக்கா? ప్రభువా నాలో ఏమైనా పాపం ఉందా? நம்மை நாம் நிதானித்து நியாயம் தீர்த்து பார்க்கணும். నన్ను నేను జాగ్రత్తగా పరిశీలించుకుంటూ తీర్పు తెచ్చుకుంటూ அந்த చూస్తాను. பாவத்திலே பிரதானமா என்னத்தை பார்க்கணும்? நான் யாரையாவது மன்னிக்காம இருக்கணும். ఆ పాపములో మరుముఖ్యంగా ఏమి చూసుకోవాలంటే, నేను ఎవరినైనా క్షమించకుండా ఉన్నానా? யார் மேலேயாவது ஒரு நல்ல ஒரு ஹார்ட் அன்பு இல்லாதபடிக்கு இருக்கணும். ఎవరి మీద ప్రేమ లేని హృదయం నాలో ఉందా? கசப்பு இருக்கா? ఎవరి మీద ద్వేషం ఉందా? நான் நிதானிச்சு பார்க்கணும். నన్ను నేను పరిశీలించుకుంటూ చూసుకోవాలి. நான் இன்னைக்கு வரைக்கும் அதான் செய்றேன். ఈ రోజు వరకు నేను అదే చేస్తాను. நான் அநேகருக்கு இந்த வார்த்தையை சொல்றது உண்டு. నేను అనేక మందికి కూడా ఈ మాట చెప్తాను. நீங்க சிக்கா இருக்கும் போதெல்லாம் யாரையாவது மன்னிக்காம இருக்கீங்களான்னு செக் பண்ணிக்க. మీరు రోగుగా ఉన్నప్పుడు మీరు ఎవరినైనా క్షమించకుండా ఉన్నారా అని చూసుకోండి. இதே போலதான் ஒரு கிராமத்துல, ఇలాగే ఒక గ్రామంలో, இது உண்மையா நடந்த சம்பவம், ఇది నిజంగా జరిగిన సంఘటన. ஒரு கிராமத்துல இதே போல ஒரு கிராமத்துல ஒரு விதவை ஒருத்தவங்க இருந்தாங்க. ఇలాంటి ఒక గ్రామంలో ఒక విధవరాలు ఉన్నారు. சின்ன கையில குழந்தைகளை வச்சுக்கிட்டு ஒரு விதவியா இருந்தவங்க ஒரு முட்டை வியாபாரம் பண்றாங்க. ఒక విధవరాలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కోడిగుడ్లు వ్యాపారం చేస్తున్నారు. ఆవిడ ஒரு டவுனுக்கு போவாங்க, பக்கத்துல டவுனுக்கு போவாங்க, முட்டையை ஒட்டு மொத்தமா எடுத்துட்டு வந்து இந்த கிராமத்துல ஏதோ ஒரு 10 பைசா 20 பைசா லாபம் வச்சு முட்டை வியாபாரம் பண்ணுவாங்க. ఆవిడ పట్టణానికి వెళ్లి అక్కడి నుంచి కోడిగుడ్లు తీసుకుని వచ్చి వాళ్ళ ఊర్లో 10 పైసలు 25 పైసలు లాభానికి అమ్ముతా ఉంటారు. ఓకే, அவங்க படிப்பு நடத்திட்டு இருந்தாங்க. ఆ విధంగా ఆవిడ జీవితాన్ని కొనసాగిస్తున్నారు, జీవనాన్ని. అదే గ్రామంలో ஒரு ஆர்மில எக்ஸ் ஆர்மி ஒரு சர்வீஸ் முடிச்சிட்டு ஒருத்தர் அதே சொந்த ஊருக்கு அவர் வராரு, திரும்ப ఆర్మీల వేலை செஞ்சு గ్రామానికి సైన్యంలో పనిచేసి రిటైర్ అయిపోయిన ఆయన ఆ గ్రామానికి వస్తున్నారు. இப்ப அவர் ஆர்மில ரிட்டையர்ட் ஆனவரால என்ன செய்யறது, பிசினஸ் பண்ணலாம்னு பாக்குறாரு. ఇప్పుడు ఆర్మీలో రిటైర్ అయిన ఆ ఊருக்கு వచ్చి నేను ఏ వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నాడు. இந்த முட்டை வியாபாரம் பண்ற இந்த விதவையை பாக்குறாரு. కోడిగుడ్లు వ్యాపారం చేసి ఈ విధవరాలను చూశాడు. பரவாயில்ல, இந்த வயசான இந்த அம்மா ஒரு விதவையான ஒரு விடோ இந்த அளவுக்கு பிசினஸ் பண்றாங்களே, சரி நாமளும் இது மாதிரி செஞ்சா என்ன அப்படின்னு அவரு பிசினஸ் பண்றாரு. ఆయన ఏం చేశాడంటే, ఎంత వయసు అయిపోయిన
ఈ యొక్క విధవరాలే ఇలా వ్యాపారం చేస్తుంది కదా, నేను కూడా వ్యాపారం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన అదే వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. அவர் பெரிய லெவல்ல செய்ய ஆரம்பிச்சிட்டார். ఆయన ఇంకా ఎక్కువగా పెద్దగా వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. என்னாச்சுன்னா இந்த அம்மாவுடைய முட்டை பிசினஸ் அப்படி படுத்துருச்சு. ఏమైందంటే పాపం ఈ అమ్మ చేసే ఈ యొక్క గుడ్లు వ్యాపారం పడిపోయింది. தங்களை அறியாமலே, அதாவது அந்த மனுஷனை பாக்குறப்ப என் வாயில மண்ணள்ளி போட்டவன், என் வாயில மண்ணள்ளி என் பிசினஸ் அழிச்சு போட்டவன் அப்படிங்கிற மாதிரி ஒரு இல் ஆட்டிடியூட், ஒரு பிட்டர் ஆட்டிடியூட். ఆవిడికి తెలియకుండానే ఆ మనిషిని చూసినప్పుడు నా నోట్లో మట్టి కొట్టాడు అని చెప్పి ఆయన పట్ల ఒక చాలా కష్టమైన భావాన్ని పెంచేసుకుంది. அவ்வளவுதான், அவங்க அப்படியே பிசினஸ் போயிடுச்சு. ఆవిడ వ్యాపారం అలా కిందకి వెళ్ళిపోయింది. அவங்க ஒரு ஆள் தான் அந்த கிராமத்துக்கு முட்டை கொடுத்துட்டு இருந்தாங்க. ఆ ఒక్కతే ఆ ఊర్లో వాళ్ళందరికీ గుడ్లు అమ్మేవాళ్ళు. அவங்க தான் ஒரு சின்ன கடை வச்சிருந்தாங்க. ఆవిడే చిన్న కొట్టు పెట్టుకున్నారు. அந்த மிலிட்டரி மேன் வந்து ஓஹோன் பண்ணிட்டார். ఆ మిలిటరీ మ్యాన్ వచ్చి పెద్ద కొట్టు పెట్టేస్తాడు. அது அப்படியே படுத்துருச்சு. ఆవిడ వ్యాపారం అలా తగ్గిపోయింది. தனக்கே தெரியாதபடிக்கு இந்த அந்த விடோ சிஸ்டருக்கு என்ன ஆயிடுச்சு அப்படின்னா ஒரு பிட்டர்னஸ், ஒரு பகைமை உள்ளார வளர்த்துக்கிட்டாங்க. ఆవిడకే తెలియకుండా ఆ యొక్క విధవరాలైన సిస్టర్ కి ఏంటంటే చాలా పగ పెరిగిపోయింది ఆయన మీద. என்னாச்சு அப்படின்னா சரீரத்துல எக்ஸ்மா, అప్పుడు శరీరంలో అంతా బొల్లులాగా వచ్చేసింది. தோல்வியாதி బొల్లులాగా వచ్చేసింది, చర్మ వ్యాధి. அது அவங்களுக்கு தெரியல కరెక్టా. అది ఆవిడకి తెలియలేదు. இவங்க ஒரு டாக்டர்கிட்ட போறாங்க. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ எவ்வளவு நாள் ட்ரீட்மெண்ட் எல்லாம் பண்ணிட்டு இருக்காங்க, ஒன்னும் சுகம் ஆகல. చాలా రోజులు ఆ యొక్క చికిత్స చేస్తున్నారు కానీ బాగవ్వలేదు. ఓకే, ஒரு கிறிஸ்டியன் டாக்டர்கிட்ட போறாங்க. ఒక క్రైస్తవ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆవిడ. அவர் உட்கார்ந்து அந்த ஸ்டோரி எல்லாம் கேட்கிறார். ఆయన కూర్చుని ఆవిడ కథ అంతా అడుగుతున్నారు. ஒரு கிறிஸ்டியன் மினிஸ்ட்ரி பண்றவர். ఆయన సేవ చేసే ఒక డాక్టర్. இது எப்ப நடந்துச்சு అమ్మా, ఇది ఎప్పుడు జరిగింది? இப்ப எந்த காலகட்டத்துல உங்களுக்கு இந்த மாதிரி சரீரத்துல இந்த மாதிரி எக்ஸிமா வர ஆரம்பிச்சிச்சு? ఎన్ని సంవత్సరాల క్రితం లేకపోతే ఏ సమయంలో నీ శరీరం మీద ఈ బొల్లు రావడం మొదలైంది? அந்த டாக்டர் அப்படியே எல்லாத்தையும் கேட்கிறார். ఆ డాక్టర్ అలాగా అడుగుతున్నారు. அப்ப தெரிஞ்சு போச்சு, ఆవిడకి అర్థమైంది இந்த மிலிட்டரி மேன் மேல இவங்களுக்கு ஒரு பிட்டர்னஸ், ஒரு கசப்பு இருக்கு. ఆ డాక్టర్ గారికి అర్థమైంది, ఈ మిలిటరీ మనిషి మీద ఈవిడ హృదయంలో కష్టం ఉంది. యేసు క్రీస్తు నామத்தினால மன்னிங்கன்னு. అప్పుడు ఆయన అన్నారు, యేసుక్రీస్తు నామంలో ఆయన క్షమించు. என்னால மன்னிக்க முடியல, నా వల్ల క్షమించడమే అవ్వట్లేదండి. எஸ், உங்களால மன்னிக்க முடியாதுதான். అవును, నిజమే, నీ వల్ల క్షమించడం అవ్వదు. இயேசுவினிடத்தில் இப்படி ஜெபம் பண்ணுங்க. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థన చేయి. இயேசுவே, என்னால மன்னிக்க முடியல, மன்னிக்க எனக்கு உதவி செய்யுங்கன்னு சொல்லு. ప్రభువా, క్షమించడం నా వల్ల అయితే అవ్వట్లేదు, క్షమించడానికి నాకు సహాయం చేయండి అని అడుగులి. எஸ், இந்த ஜெபத்தை செய்யலாம். ఈ విధంగా మీరు ప్రార్థన చేయాలి. என்னால மன்னிக்க முடியல, ప్రభువా నా వల్ల క్షమించడం అవ్వట్లేదు, மன்னிக்கிறதுக்கு என்கிட்ட பலன் இல்ல, క్షమించడానికి నాకు బలము సరిపోవట్లేదు, நான் மன்னிக்கிறதுக்கு எனக்கு உதவி செய்யுங்க, క్షమించడానికి నాకు సహాయం చేయండి. எஸ், அவன் ஜெபம் பண்ணான். ఆ విధంగా ఆవిడ ప్రార్థన చేస్తుంది. அவரு அவங்களுக்காக ஜெபம் பண்ணார். ఆ డాక్టర్ గారు కూడా ఆవిడ కొరకు ప్రార్థన చేస్తారు. அவர் మన్నించి அவங்கள రిలీజ్ பண்ணாங்க. ఆవిడ క్షమించి ఆయన అలా విడుదల చేస్తుంది. அதுக்கப்புறம் அந்த ட்ரீட்மெண்ட் ஒர்க் அவுட் ஆனிச்சு. దాని తర్వాత ఆ యొక్క చికిత్స పనిచేయడం మొదలు పెట్టింది. அருமையானவர்களே, ప్రియమైన వారు, சில சமயங்களில் நாம் பிறரை மன்னிக்காமல் இருக்கும் பொழுது, కొన్ని సమయాల్లో ఇతరులు మనం క్షమించకుండా ఉన్నాం, நம்மளுடைய சரீரத்துல கூட நாம் உபாதிக்கிறவரிடத்தில் ஒப்பு கொடுத்தான். శరీరంలో కూడా బాధపరచు వారికి అప్పగించాను ఇక్కడ రాయబడి ఉంది. ஆண்டவர் கோபமாவார், ஆண்டவர் கோபமா இருப்பார், దేవుడికి కోపం వస్తుంది. அப்படிப்பட்ட பீப்புள் ஆண்டவர் என்ன சொல்றாருன்னா பொல்லாதவனேன்னு சொல்லுவார். అటువంటి వారిని దేవుడు ఏం చెప్తారంటే అబద్ధికులు అంటారు. பொல்லாதவன், பொல்லாதவன், అబద్ధికులు, అబద్ధికురాలు. பிரியமானவர்களே, நாம் மனம் திரும்புவோம். ప్రియమైన వారులారా, మనం మారుమనసు அப்படின்னா யாரையாவது நான் பகைக்கிறோம், கசப்பா இருக்கும், மன்னிக்க முடியாம இருக்கும் அப்படின்னா எதுல இருக்கோம்னா இருள்ல இருக்கும். మనం ఎవరైనా క్షమించకుండా వాళ్ళని విడుదల చేయకుండా ఆ కోపంతో ఉన్నామంటే ఏంటంటే మనం చీకటిలో ఉన్నాము అని దాని అర్థం. అది సాతానుடைய அதிகாரம், అది సైతాన్ యొక్క అధికారం. 2 కొరింథీయులు 2వ అధికారం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వైపు తిప్పుదాం. 2 Corinthians chapter 2. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2 కొరింథీయులు 2వ అధికారం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఓకే, 10వ వచనం 11వ వచనం. 10, 11. మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరుచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతానుடைய మోసం என்ன? సాతాను యొక్క మోసం ఏంటి? அவனுடைய தந்திரம் என்ன?
ఆయన తంత్రములు ఏంటి? மன்னிச்சிராத, క్షమించొద్దు, அவனை விடுவிச்சிராத, அவனை విడిపించొద్దు, அவனோட பேசாத, ఆవిడతో మాట్లాడొద్దు, அவன் வீட்டுக்கு ஏறாத, படி ஏறாத, ఇంటికి ఏలొద్దు, వాళ్ళ మెట్లు కూడా ఎక్కొద్దు, முகமா பார்க்காத. వాళ్ళ మొక్కలో ముఖం పెట్టి చూడొద్దు. இதெல்லாம் யாருடைய தந்திரம்? ఇవన్నీ ఎవరి తంత్రాలు? சாத்தானுடைய தந்திரம். సాతాను యొక్క తంత్రాలు. பிரியமானவர்களே, சாத்தானால் நான் மோசம் போகாதபடிக்கு సాతాను మనల్ని మోసము చేయకుండానట్లు நான் கிறிஸ்துவனுடைய சன்னிதானத்தில் நான் மன்னிக்கிறேன். క్రీస్తు సముఖమునందు నేను క్షమించుచున్నాను. அது என்ன கிறிஸ்துவனுடைய சன்னிதானம்? అంటే క్రీస్తు సముఖమునందు క్షమించడం ఏంటి? கிறிஸ்துவனுடைய சன்னிதானம் என்றால் மன்னிச்சுக்கிட்டே 7-70 முறை மன்னிக்கிறது தான் கிறிஸ்துவனுடைய சன்னிதானம். క్రీస్తు యొక్క సముఖమందు అంటే ఎన్నిసార్లైనా క్షమించు ఉండడమే క్రీస్తు యొక్క సముఖం. 7-70 முறை கணக்கில்லாமல் மன்னித்துக் கொண்டே இருப்பதுதான் கிறிஸ்துவனுடைய சன்னிதானம். లెక్క లేకుండా లెక్కలేని సార్లు మనం క్షమించు ఉండటమే క్రీస్తు యొక్క సముఖం. எஸ், கிறிஸ்துவனுடைய சன்னிதானத்தில் நான் மன்னித்திருக்கிறேன். క్రీస్తు యొక్క సముఖమందు నేను క్షమించుచున్నాను. இந்த ராத்திரி வேளையில ఈ రాత్రి వేళలో யாரையாவது நாம் ரிலீஸ் பண்ணணும்னு நினைச்சா ரிலீஸ் பண்ணுங்க. ఎవరినైనా మనం హృదయంలో నుంచి విడుదల చేయాలంటే విడుదల చేసేయండి. எதை வச்சு? எனக்கு 10,000 தாளந்து எனக்கு மன்னிக்கப்பட்டிருக்கு. ప్రభువా, నువ్వు 10,000 talents, నువ్వు 10,000 తలాంతులు నాకు క్షమించారు, எனக்கு மன்னிக்கப்பட்டிருக்கு. నాకు క్షమించబడ్డాను. నేను இந்த 100 వెள்ளி పణத்தை நான் மன்னிக்கிட்டேன். ఈ 100 తలాంతులు నేను క్షమించేస్తాను. எனக்கு 5 கோடி எனக்கு மன்னிக்கப்பட்டிருக்கு. 5 కోట్లు నాకు క్షమించబడ్డాయి. இந்த 1000 நான் மன்னிக்கிட்டேன். ఈ 1000 రూపాయలు నేను క్షమించేస్తాను. எஸ், அவர்கள் எல்லாரும் అవును, వాళ్ళందరూ ஒளியில் நடக்கிறார். వెలుగులో నడిచేవాడు. அவர்கள் இருளின் அதிகாரத்திலிருந்து ஒளியின் இடத்துக்கு வர்றாங்க. వారు చీకటి అధికారం నుంచి వెలుగులోనికి వచ్చిన వాడు. கர்த்தர்தாமே உங்களுக்கு வெளிச்சத்தை கொடுப்பாராக. దేవుడు మీకు వెలుగునిస్తాడు. ஒருவரும் இந்த சர்ச்சில் உள்ள ஒருவரும் சாத்தானால் மோசம் போகக்கூடாது. మీ చర్చిలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా సైతాను చేత మోసపరచబడకూడదు. எஸ், நம்ம అக்கம் పక్కన உள்ளவர்கள், நெய்பర్స్, మన యొక్క ఇరుగు పొరుగు వారు. என்னுடைய கிராமத்துல நான் இருக்கிற ஊர்ல, నేను ఉంటున్న గ్రామంలో ఊర్లో ஆப்போசிட் ஹவுஸ்ல இருந்து మా ఎదురింట్లోంచి அவர்கள் இவங்களை சதா இம்சை பண்ணிக்கிட்டே இருப்பாங்க, ஏதாவது பேசிக்கிட்டே இருப்பாங்க. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఎప్పుడు ఏదో ఒక కష్టాన్ని చేస్తూనే ఉంటారు. நம்ம சபையில் உள்ளதான சிஸ்டர் இப்படி வெளியில போறாங்கன்னு வச்சுங்க, మన సంఘంలోకి వచ్చే ఒక సహోదరి బయటకు వెళ్తున్నారు అనుకోండి, அப்படின்னு துப்புவாங்க. ఆవిడ చూసి తూ అని ఊసేస్తారంట. எப்படி இருக்கும்? ఎలా ఉంటుంది చెప్పండి? கதவை ஓங்கி அடிப்பாங்க, డోరు ఆ తలుపు టాప్ అని వేసేస్తారంట. ஏன் ரீசன் அப்படின்னா, ఎందుకు కారణం అంటే, அதாவது அந்த எழுத்து அந்த ஆப்போசிட் சைடுல உள்ளதான அந்த விமன் என்ன அப்படி டைப்னா, அக்கம் பக்கத்தில் உள்ளவர்களுடைய காரியங்களை எல்லாம் கொண்டு வந்து அப்படி பேக் பைட் பண்றது, காசிப் பண்றது. ఆ ఎదుటింట్లో ఉన్న ఆవిడ ఎలాంటి ఆవిడ అంటే అక్కడ ఇక్కడ సంగతులన్నీ తీసుకొచ్చి వెనక చెవులు కొరికే రకం. இவங்க ஆரம்பத்துல பார்த்தாங்க, நம்ம சபையில உள்ள சகோதரி ஒளியில நடக்கிறவர்கள், మన సంఘములోని సహోదరి వెలుగులో నడిచే సహోదరి. அவங்க வந்து என்ன செய்வாங்கன்னா, எழுத்துல உள்ளதான ஒரு அன்பிலிவர், அவிசுவாசி, அக்கம் பக்கத்தில் உள்ளதான காரியத்தை குறித்து காசிப் பண்றதை இவங்களால சகிக்க முடியல. ఈవిడ మొదట్లో చూశారు, అక్కడ ఇక్కడ సంగతులన్నీ తీసుకొచ్చి ఈవిడ ఇలాగ పుకార్లు పుట్టించడం అనేది ఈవిడకి నచ్చలేదు. உடனே ஒரு நாள் சொல்லிட்டாங்க. ఒక రోజు ఈ సహోదరి ఆవిడతో చెప్పారు, நீங்க அந்த மாதிரி அக்கம் பக்கத்தில் உள்ளவருடைய செய்தியெல்லாம் பேசிக்கிட்டு எங்கள்கிட்ட வராதிங்க, எனக்கு இது பாவமா நான் ஃபீல் பண்றேன், சாரி, நீங்க இந்த மாதிரி செய்தியெல்லாம் பேசிக்கிட்டு வராதிங்க. ఒక రోజు చెప్పారు, అక్కడ బోల్డా சொல்லிட்டாங்க. ఆవిడ ధైర్యంగా అక్కడెక్కడ సంగతులన్నీ తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చి నాకు చెప్పకండి, ఇది పాపంగా నాకు అనిపిస్తుంది, దయచేసి నా దగ్గర ఇలాంటి విషయాలు మాట్లాడదు అని ధైర్యంగా చెప్పారు ఆవిడ. ஒளியில நடக்கணும், అవును, మనం వెలుగులో నడవాలి. சொன்ன உடனே அவங்களுக்கு கோவம் வந்துருச்சு. చెప్పగానే ఆవిడ కోపం వచ్చింది. பெரிய இவங்க எல்லாம் அப்படியே பரலோகத்துக்கு இப்படியே போறவங்க, இவங்க எல்லாம் ఈవిడ పెద్ద ఆవిడ ఇప్పుడే పరలోకానికి వెళ్ళిపోతుంది. ఈవిడ எல்லாம் அப்படியே காட் எல்லாம் தேவனை போல அப்படியே இப்படியே பரலோகம் போறோம். దేవుళ్ళగా ఈవిడ ఇలాగా పరలోకానికి వెళ్ళిపోతుంది. நாங்கெல்லாம் நரகத்துக்கு போயிடுவோம், మేమేమో నరకానికి వెళ్ళిపోతాం, நீங்க பரலோகத்துக்கு போயிடுவீங்க. పరలోకానికి పోతావు. அன்னையில இருந்து வச்சதுதான், ఆ రోజు నుంచి మొదలు పెట్టింది. தூணு துப்புறது, తూ అని ఊయడం, கதவை அடிக்கிறது, గట్టిగా తలుపులు బాదటం, ஏதாவது வம்பு பண்ணிக்கிட்டே இருப்பாங்க. ఏదో ఒకటి సమస్య సృష్టిస్తూనే ఉంటుంది. இப்ப நம்ம என்ன சொல்லலாம்? ఇప్పుడు మనం ఏం చేద్దాం? ஆண்டவரே, அந்த ஃபேமிலிட்ட நான் உட்கார்ந்து டைம் ஸ்பெண்ட் பண்ணி பேசினேன். ఇప్పుడు ఆ కుటుంబంలో ఆ సిస్టర్, మన చర్చికి వచ్చే సిస్టర్ కుటుంబంతో నేను కూర్చుని కొంచెంసేపు మాట్లాడాను. ఫస్ట్ పీటర్, మొదటి పేతురుకు రాసిన పత్రిక, ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 రెండో అధ్యాయము verse 15. 15
ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తను గలవారే అజ్ఞానముగా మాట్లాడు ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 verse 15. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. நன்மை செய்கிறதினால் புத்தியின மனுஷருடைய அறியாமை அடக்குது தேவனுடைய சித்தம் இருக்கா? ఎస్ బ్రదర్. యుక్త ప్రవక్తను గలవారే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయుట దేవుని చిత్తము. ఓ అదే అర్థం అല്ലേ? ఓకే. నన్ ఫుట్ నోట్ లో ఇక్కడ మేలు చేయవారై అనుంది. అంటే యుక్త ప్రవక్తను గలవారై அப்படினா by doing good. ఓకే. in the verse நான் உங்கள்ட்ட நான் காண்பிச்சேன். ఈ వచనాన్ని ఆ సిస్టర్ కి నేను చూపించాను. ఓకే. தேவன் அவர்ட்ட நீண்ட நாட்கள் அவங்க ஜெபம் பண்ணிட்டே இருந்தாங்க. మేము వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. பிரியமானவர்களே, இதான் நம்மளுடைய ஒளியை வெளிப்படுத்துறது, ஒளியை காண்பிக்கிறது இதுதான். ఇదే వెలుగును చూపించడం అంటే ఇదే. நாம இருக்கிற தெருவுல, நம்மளுடைய கிராமத்துல நம்மளுடைய வெளிச்சத்தை பிரகாசிக்க செய்கிறது இதுதான். మనం ఉన్న వీధిలో, మన గ్రామంలో వెలుగును చూపించడం అంటే ఇదే. ఓకే. அவங்க పகைக்கிறாங்க, ఆవిడ పగతో ఉన్నారు. இவங்க ஆண்டவரே எனக்கு ஒரு சந்தர்ப்பத்தை நான் let me do good for that family அப்படின்னு ஜெபம் பண்ணிட்டு இருக்காங்க. ఈవిడేమో ఆవిడకి ఏదైనా మేలు చేయడానికి నాకు సహాయం చేయండి అని ఇవిడ ప్రార్థన చేస్తున్నారు. அந்த కుటుంబத்தில் உள்ளவர்களுக்கு ஒரு బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ ஒன்று நடக்குது. ఇప్పుడు ఆ ఎదుటింటి వాళ్ళ కుటుంబంలో ఒకరికి గుండె సర్జరీ జరిగింది. బైపాస్ సర్జరీ, గుండె తెరిచి చేసే ఆపరేషన్ ఒకటి జరిగింది. బ్లడ్ డొనేట్ பண்ண வேண்டியதா இருக்கு. ஒரு 4 யூனிட் 5 யூனிட் బ్లడ్ தேவைப்படுது. వాళ్ళకి 4-5 యూనిట్లు రక్తం అవసరమైంది. ఓకే. అది ఆపోజిట్ హౌస్, అది ఎదుటిల్లు. உடனே அந்த ஃபேமிலி டக்குன்னு முடிவு பண்ணிட்டாங்க. వెంటనే ఆ కుటుంబం ఒక నిర్ణయానికి వచ్చారు. ஆண்டவரே இந்த சந்தர்ப்பத்தை நாங்க பயன்படுத்திக்கிட்டோம். ప్రభా ఈ సందర్భాన్ని మేము వాడుకుంటాం. உடனே அந்த ஃபேமிலிட்ட போய் பிரதர்ட்ட, அந்த வீட்டுல உள்ளவர்கிட்ட சொல்லி, நான் గవర్నమెంట్ హాస్పిటల్కి వరే நான் బ్లడ్ డొనేట్ பண்றேன்ட்டார். వెంటనే ఆ ఎదురింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాము, మేము రక్తదానం చేస్తాం. బ్లడ్ ஒரு யூனிட் கொடுத்துட்டு வந்தாங்க. వాళ్ళు వెళ్ళి ఒక యూనిట్ బ్లడ్ ఇచ్చి వచ్చారు. అన్నిలో ఎన్నాச்சு அப்படின்னா, ఆ రోజు నుంచి ఏమైందంటే ఆ నోరు అలా మూతపడిపోయింది. అలా முடிஞ்சு போச்சு. అలాగే తూ అని ఊయడం అనేది ఇంక లేదు. ఇంకా కథ అడిக்கிறதெல்லாம் முடிஞ்சு போச்சு. తలుపు గట్టిగా అలాగే ఇసరటం అలా లేదు. ఇంకా எப்படி இப்படிதான் நம்ம ஒளியை காண்பிக்கணும். ఈ విధంగా మనం వెలుగును చూపించాలి. நாம் இந்த ஸ்பிரிட் நல்ல ஒரு நன்மை செய்கிறதினால் அவருடைய அறியாமை அடக்குவது தேவனுடைய சித்தம். మేలు చేయవారే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు ముయుట దేవుని చిత్తము. தீமையை நாம் எப்படி வெல்லணும்? చెడుని మనం ఏ విధంగా చేయాలంటే, தீமையை நன்மை செய்வதனால் தான் நாம் வெல்ல முடியும். మనము మంచి చేయడాన్ని బట్టి ఆ చెడుని మనం తీసివేయగలం. பிரியமானவர்களே, நாங்க இருக்கிறது கிராமத்துல தான் இருக்கேன். మనం గ్రామంలోనే ఉన్నాం. எஸ், இதே சிச்சுவேஷன் தான் அங்கேயும். ఇదే పరిస్థితి అక్కడ కూడా. இப்படிதான் நாம் ஒளியில் நடக்கிற கிறிஸ்தவர்களாய், ஒளி கிறிஸ்தவர்களாய் நமக்கு காணப்படணும். ఈ విధంగా మనం వెలుగులో నడిచే క్రైస్తవులుగా, వెలుగు క్రైస్తవులుగా కనపడాలి. நம்மளுடைய வீட்டுல உள்ள உறவு முறைகளோடு கூட, మన ఇంట్లో ఉన్న ఇరుగు పొరుగు వారితో, అக்கம் పక్కத்தில் உள்ளவர்களோடு கூட, ఆ ఇరుగు పొరుగు వారితోను, ఇంట్లో ఉన్న వారితో కూడా. ఓకే. వన్ మోర్ చెక్ లిస్ట్ నెంబర్ 2. ఇంకొక చెక్ లిస్ట్, రెండో విషయం మనం చూసి, నా ఒళిలో నడకరేనా, నేను వెలుగులో నడుస్తున్నానా. ఓకే. ఎఫెసియన్స్ చాప్టర్ 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసియన్స్ చాప్టర్ 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. పౌల్ ఇంక ஒரு காரியத்தை சொல்றார். పౌలు ఇక్కడ ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు. முற்காலத்தில் இங்கிருந்து வாசிப்போம், verse 8 లో వాసిపోం. 8వ వచనంలో మనం చదువుతాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. ஆகையினால் வெளிச்சத்தின் பிள்ளைகளா, వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమును వాటితో కనబడుచున్నది. அதாவது முற்காலத்தில் நாம் இருளா இருந்தோம், మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, இப்பொழுது வெளிச்சமா இருக்கிறீர்கள். ఇప్పుడు వెలుగు, ప్రభువు నందు వెలుగై ఉన్నారు. ஆகையினால் வெளிச்சத்தின் பிள்ளைகளாய் நடந்து கொள்ளுங்கள். ఆ విధంగా వెలుగు ఫలము వలె, వెలుగు పిల్లల వలె నడుచుకోవాలి. ஒளியின் பிள்ளைகளாய் நடந்து கொள்ளுங்கள். వెలుగు పిల్లల వలె మనం నడుచుకోవాలి. நாம் இன்னும் கூட வாசிக்கிறோம், వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవాలి. 10వ వచనంలో ఉంది. వర్స్ எங்கேருந்து வாசிக்கிறோம் அப்படின்னா verse 5 ல இருந்து வாசிப்போம். ఇప్పుడు 5వ వచనం నుంచి మనం చదువుదాం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడై ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయో దేవుని యొక్కయో రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. இவர்களெல்லாம் தேவனுடைய ராஜ்யத்தை சுதந்திரிக்க மாட்டார்கள். వీళ్ళెవరూ దేవుని రాజ్యమును చేరరు. ఓకే. verse 6. 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును గనుక
మీరు అటువారితో పాలువారై ఉండకుడి. ఓకే, verse 7. ఇప్పుడు 6 and 7. அவர்களுக்கு பங்காளிகளாகாதிருங்கள். వారితో అటువారే పాలువారై ఉండకుడి. இருள்ல நடக்கிறவர்களோடு கூட நாம் பங்காளி ஆகக்கூடாது. చీకటిలో నడిచే వారితో మనం పాలువారై ఉండకూడదు. நாம் முற்காலத்தில் சேர்ந்திருக்கலாம், మనం ఇది వరకు పూర్వం అలా చేసి ఉండొచ్చు, இப்ப செய்ய முடியாது. ఇప్పుడు అలా చేయకూడదు. அவர்களோடு கூட நாம் உடன்பட முடியாது. వాళ్ళతో కలిసి మనం ఉండకూడదు. பிறர் செய்ய பாவத்துக்கு நாம் உடன்படக்கூடாது. వాళ్ళు చేసే పాపానికి మనం పాలువారమై ఉండకూడదు. நான் ஒரு சகோதரனை அறிவேன். నాకు ఒక సహోదరుడు తెలుసు. அவர் గవర్నమెంట్ కార్పొరేషన్, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ல வேலை செய்யறவர். ఆయన ఆర్టీసీ లాంటి ఉద్యోగం చేస్తున్నారు. எஸ், கவர்மெண்ட் பஸ்ல, గవర్నమెంట్ బస్ ఆర్టీసీలో. அதாவது எங்க ஒர்க் பண்ணுவாங்க அப்படின்னா டிப்போல ஒர்க் பண்ணுவாங்க. ఆయన ఎక్కడ పని చేస్తారంటే ఆర్టీసీ డిపోలో పని చేస్తారు. அந்த டிப்போல பஸ் ரிட்டர்ன் நைட் வரும், எல்லா பஸ்ஸஸ் திரும்ப வரும். ఆ డిపోలో బయటకు వెళ్ళిన బస్సులన్నీ రాత్రి తిరిగి వస్తాయి డిపోలోకి. வரும்பொழுது அந்த பஸ் ஃபுல்லா செக் பண்ணணும். లోపలికి వచ్చినప్పుడు బస్సుని పూర్తిగా చెక్ చేయాలి లోపల. ஏன்னா ஃபுல்லா பஸ் முடிச்சுட்டு டிப்போக்குள்ள நைட் வரும்பொழுது பேக்ஸ் இருக்கலாம், சில கேஷ் பேக் இருக்கலாம், அல்லது திங்ஸ் இருக்கலாம், அதெல்லாம் இருக்கான்னு செக் பண்ணி கொண்டு போய் மேனேஜர்கிட்ட போய் படைச்சணும். బస్సు లోపల ఎవరన్నా బ్యాగులు మర్చిపోయినా, లేకపోతే డబ్బు సంచులు మర్చిపోయినా, ఇంకేమైనా వస్తువులు మర్చిపోయినా ఇవన్నీ చూసే పట్టుకుని వెళ్ళి డిపో మేనేజర్కి ఇవ్వాలి. எஸ், பீப்புள் சமயத்துல மறந்துட்டு வச்சுட்டு போயிடலாம். కొన్నిసార్లు మనుషులు మర్చిపోయి బస్సు దిగిపోతూ ఉంటారు. முற்காலத்தில் இவர் இருளாய் இருந்த நாளில், పూర్వకాలం ముందు ఆయన చీకట్లో ఉన్న కాలంలో, அதுல அந்த டிப்போல அந்த செய்யறவங்க 2 பேர் வேலை செய்யணும். ఆ డిపోలో ఇద్దరు పని చేయాలి. இப்போ ஒரு சமயம் அவர் சொன்ன சாட்சி, ఆయన చెప్పిన సాక్ష్యం, அவர் సభையிலே சொன்ன సాட்சி, ఆయన సంఘంలో చెప్పిన సాక్ష్యం. அதனால நான் உங்களுக்கு சொல்றேன். అందుకే నేను మీకు చెప్తున్నాను. ஒரு ముறை என்ன ஆயிடுச்சு அப்படின்னா, ఒకసారి ఏమైందంటే 1 kg ఘీ బాటిల్, 1 kg ఘీ బాటిల్ வருது. ఒక కేజీ నెయ్యి సీసా అక్కడ ఉంది. இவங்க 2 பேரும் என்ன செஞ்சாங்கன்னா எடுத்துட்டு போய் டிப்போல ஒப்படைக்கல. వీళ్ళిద్దరు ఏం చేశారంటే, వీళ్ళిద్దరు పని చేస్తారు రాత్రులు, వీళ్ళిద్దరు వెళ్ళి డిపోలో ఇవ్వలేదు. ఓకే, నీ 1/2 kg నా 1/2 kg, సరే నువ్వు 1/2 kg తీసుకో, నేను 1/2 kg తీసుకుంటాను. அவ்வளவுதான். అలా తీసుకున్నారు. யாரு விட்டு நெய்யே எங்க போயிடுச்சு, ఎవరో కాస్త నెయ్యి ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. அவ்வளவுதான். அதுல என்னென்ன வருதோ எல்லாம் அதான். ఏదైతే దొరుకుతుందో అదంతే. ఇంకా முற்காலத்தில் పూర్వమందు பங்காளி, మనం వారితో పాలువారమై ఉన్నాం. இப்போ ரட்சிக்கப்பட்டார், ఇప్పుడు రక్షింపబడ్డారు ఆయన. God saved. దేవుడు ఆయన இருளிலிருந்து ஒளிக்கு வந்துட்டாரு. ఇప్పుడు చీకట్లో నుండి వెలుగుకు వచ్చారు ఆయన. ఓకే, அவர் மாறல, ஏற்கனவே இருக்கிறவர் மாறல. రెండో వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన మారలేదు, ఆయన అలాగే ఉన్నాడు. இப்ப ఘీ బాటిల్ வருதுன்னு வச்சுங்க. ఇప్పుడు నెయ్యి సీసా వచ్చింది అనుకుందాం. ఘీ బాటిల్ வரும், மற்ற என்னென்ன பேக்ஸ் என்னென்னமோலாம் வரும். నెయ్యి సీసా వస్తుంది, లేకపోతే సంచులు ఏ వస్తాయి. இப்போ அவர் என்ன செய்வார்? ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? ஃபெய்த்ஃபுல்லா இருக்கணும். ஒளியில் நடக்கிற கிறிஸ்தவன், ఈయన వెలుగులో నడుస్తున్న క్రైస్తవుడు కాబట్టి నమ్మకమైన వాడి కింద ఉంటాడు. அப்ப அவர் என்ன செய்யறாருன்னா, எடுத்து கொண்டு போய் மேனேஜர்ட்ட ஒப்படைக்கணும். ఆయన తీసుకుని వెళ్ళి మేనేజర్ కి అప్పగించాలి. அப்ப ஏற்கனவே திருடிட்டு இருந்தவர், ఇది వరకే దొంగతనం చేసే ఇంకో వ్యక్తి మరి, ஏய் என்ன மேன் அங்க சொல்லணுங்கிற அவருடைய சொல்றார், முற்காலத்தில் நான் இந்த காரியத்தை செஞ்சேன், இது அநீதி, அக்கிரமம், இருள், இந்த பாவத்துக்கு நான் உடம்பட மாட்டேன், இதை கொண்டு போய் நான் டிப்போல தான் ஒப்படைக்கணுங்கிறார். ఇప్పుడు ఆ రెండో వ్యక్తి అంటాడు కదా, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, అవును ఇది వరకు నేను చీకట్లో ఉన్నాను కాబట్టి అలా చేశాను, కానీ ఇప్పుడు నేను వెలుగులోకి వచ్చాను కాబట్టి అలా చేయను, నేను తీసుకెళ్లి డిపోలో అప్పగిస్తాను. First Peter chapter 4, మొదటి పేతురుకు రాసిన పత్రిక 1 Peter chapter 4, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము நாம் இங்க வாசிக்கிறோம். verse 3, 3వ వచనంలో మనం చదువుతాం. మనం పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు, இதெல்லாம் முற்காலத்தில் நாம் செஞ்சோம். ఇది వరకు గతించిన కాలం, ఇది వరకు మనం చేసాం పూర్వమందు. புறஜாதியான மனுஷனோட சேர்ந்து செஞ்சோம். అన్ని జనుల ఇష్ట ప్రకారము మనము చేసాం. இப்ப நாம் ரட்சிக்கப்பட்டோம். ఇప్పుడు మనం రక్షింపబడ్డాం. இப்ப 4వ వచనத்தில், ఇప్పుడు 4వ వచనంలో, அந்த துன்மார்க்க உலையில் அவர்களோட சேர்ந்து நீங்க விழாமல் இருக்கிறதுனாலே அவர்கள் ஆச்சரியப்பட்டு உங்களை தூஷிக்கிறார்கள். అపరిమితమైన ఆ దుర్వ్యాపారం ముందు
తమతో కూడా మరి పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని ద్వేషించుచున్నారు. எஸ், అవును, அந்த இடத்துல நான் ஒரு பகைமை நான் சம்பாதிக்க வேண்டியதா இருக்கும். అక్కడ మనం ఒకరు మన మీద పగను సంపాదించుకుంటాం. அந்த 2 பேருக்கு என்ன ஆயிடுச்சுன்னா ஒரு இதாயிடுச்சு, பிரச்சனை ஆயிடுச்சு. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏమైందంటే వాళ్ళిద్దరికి ఒక సమస్య వచ్చింది. ஓகே, திருடுறப்ப எல்லாம் ஒன்னா சேர்ந்துட்டு இருந்தாங்க. ఇప్పుడు దొంగతనం చేసేటప్పుడు ఇద్దరు మంచి సహవాసంతో చేస్తారు. இவர் மனம் திரும்பி இப்ப ஒளியில் நடக்கும்பொழுது அவர் பகைக்கிறார். ఇప్పుడు ఆయన మారు మనసు పొంది ఈయన మార్గం మార్చుకున్నప్పుడు ఆయనేమో ఈయన మీద పగబడి, என்ன పగச்சாலும் சரி, என்ன దూషించాலும் సరే, నీవు నా మీద పగబెట్టుకున్నా దూషించినా సరే, இந்த பாவத்துக்கு நான் உடம்பட மாட்டேன், ఈ పాపానికి నేను ఒప్పుకోను, நான் ஒளியில நடப்பேன், నేను వెలుగులో నడుస్తాను. பிரியமானவர்களே, நம்மளுடைய வாழ்க்கையினுடைய காரியங்கள் எல்லாம் எப்படி இருக்குன்னு பாருங்க. ప్రియమైన వారలారా, మన జీవితంలో ఉన్న కార్యములన్నీ ఏ విధంగా ఉన్నాయో చూడండి. இப்படிதான் நாம் செக் பண்ணிக்கணும். ఈ విధంగా మనలో మనం పరిశీలించుకోవాలి. ஒளியில நடக்கிறேனா, నేను వెలుగులో నడుస్తున్నానా, நான் என்னுடைய சம்பாத்தியம், நான் சம்பாதிக்கிற பணம் ரைச்சியஸா நீதியா இருக்கா, ஒளியில நடக்குதா, నేను సంపాదించే ధనము నీతిగా సంపాదిస్తున్నానా, వెలుగులో సంపాదిస్తున్నానా, நான் திருடுறேனா, నేను దొంగతనం చేస్తున్నానా, நான் பொய் சொல்றேனா, నేను అబద్ధం చెప్తున్నానా, என் கை சுத்தமா இருக்கா, నా చెయ్యి పరిశుద్ధంగా ఉన్నదా. ఎస్, అవును. பிரியமானவர்களே, இப்படியே நம்மளுடைய பிள்ளைகளுக்கு நாம் டீச் பண்ணி கொடுக்கணும். ఈ విధంగా మన పిల్లలకు మనం బోధించాలి. நான் அது மாதிரி திருடக்கூடாது, మనం ఈ విధంగా దొంగతనం చేయకూడదు, பொய் சொல்லக்கூடாது, అబద్ధం చెప్పకూడదు, நான் ஒளியில நடக்கணும், మనం వెలుగులో నడవాలి. எஸ், நம்மளுடைய பொறுப்பு அது. అది మన బాధ్యత. அப்ப யாரெல்லாம் இப்படிப்பட்ட காரியங்களில் இருளில் நடக்கிறவர்களா இருந்தால் அவர்கள் தேவனோடு கூட ஐக்கியமா இல்லைன்னு அர்த்தம். చీకటిలో నడిచేవారుగా ఉంటే వాళ్ళు దేవునితో సహవాసములో లేరని అర్థం. ఓకే, లాస్ట్ వర్స్, రోమన్స్ 13, చెక్ లిస్ట్ నంబర్ 13. இன்னொரு చెక్ లిస్ట్, మూడో పరీక్ష, రోమర్కి எழுதின நிருபம் 13వ అధికారం, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. இங்க நான் வாசிக்கிறோம். ఇక్కడ మనం verse 12, 13, 14, 12, 13, 14 చూసుకుందాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకియు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకియు, కలహమైనను, మత్సరమైనను లేకియు, పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసి కొనుకుడి. அருமையானவர்களே, இந்த உடலை நாம் துர் இச்சைகளுக்கு இடமாக பேணாமல் இருக்கணும். మనం ఈ శరీరమును పాపపు ఇచ్చలకి మనం చోటు ఇవ్వకుండా ఉండాలి. எஸ், ஒரு காலத்தில் நம்மளுடைய சரீரம் இருள் இருந்து துர் இச்சைகளுக்கு இருந்துச்சு. ఒకనొక సమయంలో పూర్వమందు మన శరీరము పాపపు ఇచ్చలకి వాడుకున్నాం. எஸ், డియర్ సిస్టర్స్, ప్రియమైన సహోదరి, நம்மளுடைய சரீரம் கர்த்தருக்குரியது. మన శరీరం దేవునికి సంబంధించిన துர் இச்சைகளுக்கு அல்ல. పాపపు ఇచ్చలకు ஆண்டவரே, என்னுடைய சரீரத்தை நான் கவர் பண்ணணும். తండ్రి, నా శరీరం నేను కాపాడుకోవాలి. என்னுடைய శరీరத்தை ఎక్స్పోజ్ பண்ணி ఉలగத்துக்கு కాண்பிக்கிறதுக்காக இல்ல. శరీరం చక్కగా కప్పుకోవాలి. శరీరం కనపరుచుకుంటూ బయట కనపరుచుకునేటట్లుగా ఉండకూడదు. என்னுடைய శరీరం பாவத்துக்கு அல்ல. నా శరీరం పాపానికి కాదు. இன்னும் யாருடைய வீட்ல எல்லாம் மூவிஸ் பார்க்கிறார்களோ, சினிமா பார்க்கிறார்களோ, ఇప్పుడు కూడా ఎవరెవరు వాళ్ళ ఇళ్లలో సినిమాలు చూస్తున్నారో, இந்த உலகத்துக்கு அடுத்த காரியங்கள் எல்லாம் தங்களுடைய கண்களால் உட்கார்ந்து வாட்ச் பண்ணிட்டு இருக்காங்க. ఈ లోకంలో జరుగుతున్న కార్యములన్నిటిని వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తున్నారు. இருளுக்குரியவர்கள் நேரம் உட்கார்ந்து பார்த்துக்கிட்டு இருப்பாங்களாம். ఈ చీకట్లో ఉన్న వాళ్ళందరూ అలంతా చూసుకుంటూ, ఈ సమయాన్ని చూసుకుంటూ అలా చూస్తా ఉంటారు. అవన్నీ ఓకే, இந்த ஹாலிடேஸ் நல்லா குடிக்கலாம், వాళ్ళ సెలవులు వచ్చినప్పుడు తాగుతా ఉంటారు, நல்ல மூவி பார்க்கலாம், వాళ్ళు మంచి సినిమాలు చూస్తుంటారు చక్కగా. எஸ், இப்ப நாம என்ன செய்ய போறோம்? ఇప్పుడు మనం ఏం చేయాలి? சிலர்லாம் வீட்டுல இருக்காங்க, చాలా కొంతమంది ఇంట్లో ఉన్నారు. புருஷர்கள் ரட்சிக்கப்பட்டிருக்க மாட்டாங்க. భర్తలు రక్షింపబడకుండా ఉన్నవాళ్ళు, புருஷர்கள் ரட்சிக்கப்படாம இருக்கிறதுனால வீட்டுல டிவி ஓடும். భర్తలు మారుమనసు పొందకపోవడం వల్ల ఇంట్లో టీవీ నడుస్తూ ఉంటది, సినిమా ఓடும், సినిమా వస్తూ ఉంటది. சில சகோதரிகளை நான் அறிவேன். కొంతమంది సహోదరులు నాకు తెలుసు. அவர் புருஷன் வீட்டுக்கு ஹெட் ஆஃப் த ஹோம், పురుషుడు ఆ ఇంటికి యజమాని, அதனால உட்கார்ந்து பார்த்துக்கிட்டு இருக்கிறார். అందుకని ఆయన చూస్తూ ఉంటాడు. குடிப்பார், வெறிப்பார், சினிமா பார்ப்பார், ఆయన తింటాడు, చూస్తాడు, సినిమాలు చూస్తూ ఉంటాడు. 24 hours టీవీ போயிட்டு இருக்கும், తాగుతాడు, చూస్తూ ఉంటాడు. 24 గంటలు సినిమాలు నడుస్తూ ఉంటాయి. எல்லாம் கஸ்மால சாக்கடை டிச் ஃபில்த் எல்லாம் போகும். అందులో ఆ మురికి అంత చెడు అంతా నడుస్తూ ఉంటది. அப்படிப்பட்டவர்கள் மத்தியில, అటువంటి వారి మధ్యలో ஒளியில் நடக்கிறவர்கள் என்ன செய்யணும்? వెలుగులో నడిచేవారు ఏం చేయాలంటే, அந்த ஹாலுக்கே வராம இருக்கிறது, ఆ హాల్లోనికే రాకుండా ఉండాలి. அந்த கிச்சன்லயே இருக்கிறது,
ఆ యొక్క ఆ వంటగదిలోనే ఉండటం, அந்த ரூம்லயே இருக்கிறது, లేకపోతే ఆ రూమ్ లోనే ఉండటం, வேற ஏதாவது வேலை செய்யறது, వేరే పని చేసుకోవడము, ஜெபம் பண்ணிட்டே இருக்கிறது. ప్రార్థన చేసుకుంటూ ఉండడం. ஆண்டவரே என்னுடைய கணவருக்கு ரட்சிப்பு தாங்க. ప్రభువా నా భర్తను రక్షించండి. சில பிள்ளைகள் இருக்காங்க, కొంతమంది పిల్లలు ఉన్నారు, அப்பா பாக்குறாங்கன்னா அப்பாவை காரணம் காமிச்சு பிள்ளைகளை உட்காந்து மூவி பார்ப்பாங்க. అప్పా తండ్రి చూస్తున్నాడు అంటే తండ్రి కారణాలు చూపించి పిల్లలు కూడా వెళ్ళి సినిమా చూస్తూ ఉంటారు. அப்படிப்பட்ட பிள்ளைகளுக்கு நாம் போதிச்சு கொடுக்கணும். అటువంటి పిల్లలకు మనం బోధించాలి. ஆண்டவரே என்னோட கண்கள் தீமைக்கு அல்ல, ప్రభువా నా కళ్ళు చెడుగుకు వాడడానికి కాదు, என்னுடைய சரீரம் தீமைக்கு அல்ல, துர் இச்சைகளுக்கு அல்ல, నా శరీరము పాప ఇచ్చల కోసం కాదు. எஸ் அருமையான சகோதரர்கள், ప్రియమైన సహోదరులారా, எதுலயும் ஆபாசத்துல சிக்கிறாதீங்க. ఎటువంటి లోకాశల్లో మీరు చిక్కుకోవద్దు. உங்களுடைய மொபைல் దేవునికి முன்பாக இருக்கட்டும். உங்களுடைய மொபைல் யூசேஜ், మీ ఫోన్ మీరు వాడకం అంత దేవునికి ప్రియమైనదిగా ఉండాలి. எஸ் சரீரம் துர் இச்சைகளுக்கு அல்ல, శరీరం పాప పిచ్చలకు కాదు, சுய புணர்ச்சிக்கு அல்ல, మన సొంత ఆశలకు కాదు, ஹோமோசெக்சுவலுக்கு அல்ல, అది పురుష సంయోగానికి కాదు, குடிக்கு அல்ல, తాగడానికి కాదు, மூவிக்கு அல்ல, సినిమాలు చూడడానికి కాదు, ஆபாசம் பார்ப்பதற்கு அல்ல, ఇక చెడు దృశ్యాలు చూడడానికి కాదు. எஸ் தேவனுடைய சரீரம், ఇది దేవుని శరీరం, தேவனுடைய ஆலயம், దేవుని ఆలయం. ఇది கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை தரித்துக் கொள்ளுங்கள். యేసుక్రీస్తుని ధరించుకోండి. பேப்டிசம் எடுத்தவர்கள் அத்தனை பேரும் இயேசு கிறிஸ்துவை தரித்துக் கொண்டார்கள். బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తుని ధరించుకోవాలి. இது ஒரு பைபிள் தானே, ஒரு பைபிள் கவரா, இது தனி கவரா, இது கொடுங்க தனி கவரா. ஓகே, பேப்டிசத்துல என்ன நடந்திருக்குன்னு சொல்றேன். బాప్తిసంలో ఏం జరిగిందో నేను చెప్తాను. சரி, பேப்டிசத்துல இதான் பேப்டிசத்து குறித்து கொலேசியர்ல இப்படி வாசிக்கிறோம். బాప్తిసం గురించి కొలసీలకు రాసిన పత్రికలో ఈ విధంగా మనం చదువు. இது ஒரு பிலிவர், ఇది ఒక విశ్వాసి అనుకోండి, விசுவாசி, ఒక విశ్వాసి ரட்சிக்கப்பட்ட நாள் என்று, రక్షింపబడినప్పటి నుంచి, மறுபிறப்பு அடைந்து ஞானஸ்தானம் பெற்ற அண்டு, తర్వాత బాప్తిసం తీసుకున్నప్పటి వరకు తీసుకున్నప్పుడు இயேசு கிறிஸ்துவை தரித்துக் கொண்டார். యేసుక్రీస్తును ధరించుకున్నారు. இப்ப பிதா பார்க்கும் பொழுது ఇప్పుడు దేవుడు చూస్తున్నప్పుడు எதுக்குள்ள இருக்காரு? ఇప్పుడు దేని లోపల ఉన్నారు? கிறிஸ்துவுக்குள் இருக்கிறார். యేసుక్రీస్తు లోపల ఉన్నారు. பிரியமானவர்களே, இதான் நம்மளுடைய ஆவிக்குரிய அந்தஸ்து, தான் டிக்னிட்டி. ఇదే మన ఆత్మ సంబంధమైన గౌరవం. எவ்வளவு மேன்மையான விஷயம், ఎంత గొప్ప విషయమో చూడండి. பிதா என்ன பார்க்கிறார்? తండ్రి నన్ను చూస్తున్నారు. கிறிஸ்துவுக்குள் என்ன, கலாத்தியர்ல தான் இருக்கு, சாரி கொலேஷியன்ல கலாத்தியர்ல இருக்கு, గలతీయులకు రాసిన పత్రికలో ఉంది. ஞானஸ்தானம் பெற்ற ஒவ்வொருவரும் கிறிஸ்துவை இப்படி தரித்துக் கொள்கிறார்கள். బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు యేసు ప్రభువుని ఈ విధంగా ధరించుకుంటున్నారు. இப்ப நான் எப்படி போய் ஒரு சினிமா பார்க்க முடியும்? ఇలాగే యేసు ప్రభువుని ధరించుకున్న వారముగా ఉండి మనం వెళ్ళి సినిమా చూడగలం. எப்படி ஒரு மொபைல்ல ஒரு ஆபாசம் பார்க்க முடியும்? మొబైల్లో మనం ఎలాగ చెడ్డ మురికి దృశ్యాలు చూడగలం? அப்படிப்பட்டவர்கள் என்ன செய்யறாங்க அப்படின்னா, అటువంటి వారు ఏం చేస్తున్నారంటే, இயேசு வேணா ஒண்ணு வேண்டாம், యేసు వద్ద ఏమొద్దని తీసి అలా పక్కన పడేస్తున్నారు. ஓகே, இயேசுவோடு கூட ஆபாசம் பார்க்க முடியாது, యేసు ప్రభుతో పాటు ఆ మురికి చిత్రాలు చూడడానికి, இயேசுவோடு சேர்ந்து சினிமா பார்க்க முடியாது, యేసు ప్రభుతో కలిసి ఆ సినిమా చూడడానికి అవ్వదు. இயேசுவை தூக்கி போட்டு యేసు ప్రభుని అలా తీసి పడేసి உட்காந்து சினிமா பார்க்கிறோம், ஆபாசம் பார்க்கணும். ఆ కూర్చుని ఆ సినిమా చూస్తున్నావు, లేకపోతే ఆ మురికి దృశ్యాలు చూస్తున్నావు. இப்படிப்பட்டவர்கள் கிறிஸ்துவை மீண்டும் சிலுவையில் அறைகிறார்கள். ఇటువంటి వారు క్రీస్తు ప్రభువును మరలా సిలువ వేస్తున్నారు. இயேசு கிறிஸ்துவை காலின் கீழ் மிதிக்கிறார்கள். యేసు ప్రభువుని రక్తమును కాళ్ళతో తొక్కుతున్నారు. அதாவது ஞானஸ்தானம் எடுக்கும் பொழுது ஆண்டவர் சொல்லுவார், நீ என்ன வேணாலும் பண்ணுமே. బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రభువు చెప్తా ఉంటారు, నీకు ఏది కావాలంటే అది చెయ్యి, நீ என்ன வேணாலும் பண்ணு, నీకు ఏది కావాలో అది చెయ్యి. பிதா பேசினாருன்னு வச்சுங்க. பிதா தன்னுடைய ஒரு மனுஷனிடத்துல பேசுறாருன்றா, ఇప్పుడు తండ్రి ఒక మనిషితో మాట్లాడుతున్నారంటే, நீ என்ன வேணாலும் பாரு, నీకు ఏది కావాలంటే అది చూడు, என்ன வேணாலும் செய், ఏది కావాలంటే అది చెయ్యి. ஆனால் కానీ கிறிஸ்து என்னுடைய குமாரனாகி இயேசு கிறிஸ்து தரித்து கொண்டு இந்த கேம் எல்லாம் பண்ணாத. నీకు ఏది కావాలో అది చేసుకో, కానీ నువ్వు నా కుమారుడైన యేసుక్రీస్తును ధరించుకుని ఈ ఆటలు ఆడొద్దు. அப்படின்னா தேவனுடைய கோபத்துக்கு நாம் ஆளாயிடும். ఆ విధంగా దేవుని కోపానికి, ఉగ్రతకు మనం బలవుతాం. ஓகே, அப்ப வேதத்துல நிறைய இருள் இருக்கு. మనకి దేవుని వాక్యంలో చాలా చీకట్లు ఉన్నాయి. உங்களை நீங்களே செக் பண்ணீங்க, మిమ్మల్ని మీరే పరిశీలించి. இந்த ராத்திரி வேளையில் நாம் ஒரு செக்லிஸ்ட் 3 சொன்னோம். ఈ రాత్రి సమయంలో మనం 3 చెక్ లిస్టులు చూసుకున్నాం. யார் மேலேயாவது நான் மன்னிக்க முடியாம கசப்புல இருக்கேன் அப்படின்னா நான் இருள்ல இருக்கேன்னு அர்த்தம். ఎవరినైనా నేను క్షమించకుండా నా హృదయంలో వారి మీద ద్వేషం ఉందంటే నేను చీకట్లో ఉన్నాను. என்னுடைய வாழ்க்கையில அநீதி இருக்குமானால் நான் இருள்ல இருக்கேன். నా యొక్క జీవితంలో దుర్నీతి ఉందంటే నేను చీకట్లో ఉన్నాను. என்னுடைய சரீரத்தை துர் இச்சைகளுக்கு நான் இடம் கொடுத்தேன் அப்படின்னா நான் இருள்ல இருக்கேன். నా శరీరాన్ని పాపపిచ్చలకి నేను తావిస్తున్నానంటే నేను చీకట్లో ఉన్నాను.
நான் ஒளியில் நடப்ப பிரியமானவர்களே. మనం వెలుగులో నడుద్దాం ప్రియమైన వాళ్ళరా. இப்படிப்பட்ட காரியங்கள் ஒன்று நம்முடைய வாழ்க்கையில் இல்லாமல் இருப்பதாக. ఇటువంటి కార్యములు ఏమి మన జీవితంలో ఉండకుండానట్లు. இப்படி நான் ஒளியில் நடந்தால் தேவனோடு ஐக்கியமா இருப்போம், ஒருவரோடு ஒரு ஐக்கியமா இருப்போம். ఈ విధంగా మనం వెలుగులో నడిస్తే దేవునితో సహవాసము కలిగి ఉంటాం, ఒకరితో ఒకరు సహవాసము కలిగి ఉంటాం.